అందరికీ నమస్కారం. నేను ముందు ఇన్నాళ్ళలో ఇప్పుడు సాక్షిలో పనిచేస్తున్నాను, అందుకే సాక్షి శ్రీనివాస్ అంటున్నారు. అందరూ చాలామంది సంబోధిస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నా అసలు పేరు గుండారపు శ్రీనివాస్. నా ఊరు పేరు తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామం, మన పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే వేదిక మీద కోటేశ్వరరావు గారు, బల్లారి కోటేశ్వరరావు గారు నేను కలిశాను అహ్మదాబాద్లో, కానీ పెద్దగా పరిచయం లేదు, కానీ చాలా బాగా మాట్లాడారు, చూశాను. అదేవిధంగా ఇక్కడ మాండవరాజు గారు మా మిత్రులు, మా ఆత్మీయ మిత్రులు, మాకు ఎంతో సహకరిస్తూ ఉంటారు షిరిడీలో. ఇప్పుడు రాతేశక్క కూడా చాలా సహకరించారు ఆయనకి. అదేవిధంగా నాయుడు గారు పూణే, మా మహారాష్ట్ర నుంచి ఆంధ్ర కళా సమితి అనుకుంటున్నాను నేను ఇప్పుడు, ఆంధ్ర సంఘం, అదే మన ఆడ రవీనా చౌహాన్ గారు మాకు చాలా ఆత్మీయ మిత్రులు ఉన్నారు. అదేవిధంగా మా గురువు మన వర్యులైన గురువుతో సమానమైన అమల జనార్దన్ గారు సీనియర్ కవి, అదేవిధంగా రచయిత, అదేవిధంగా కథకులు. ఈయన రాసిన కథలు కొన్ని మహారాష్ట్రలోని తెలుగు పాఠ్య పుస్తకాల్లో కూడా వచ్చాయంటే మనం ఆయనకు అందరికీ నమస్కరిస్తూ, అదేవిధంగా సభలోని అందరికీ నమస్కరిస్తూ మేము చెప్పదలుచుకున్నది ఒకటి. ఇప్పుడు రాష్ట్రేతర తెలుగు సమాఖ్యలో నేను పొద్దు నుంచి ఉన్నాను. ఒక ర్యాలీ నిర్వహించారు, నా అబ్జర్వేషన్ ప్రకారం ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ముఖ్యులు ప్రధాన మామూలుగా మండలి బుద్ధప్రసాద్ గారు కావచ్చు, సాయి కిరణ్ మన నటులు ఆయన కావచ్చు, మిగతా వాళ్ళు సుందరరావు గారు అధ్యక్షులు, అదేవిధంగా మన పివిసిబి ప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళందరి మాటలు కూడా విన్నాను. అందరూ ఒకటే చెప్తున్నారు, తెలుగు భాషను గౌరవించాలి, తెలుగు భాషను మనం కాపాడుకోవాలి, తెలుగు భాషను మరవద్దు, తెలుగు రాయడం కూడా ఇప్పుడు మర్చిపోతున్నారు, తెలుగును రాయాలి, అదేవిధంగా చదవాలని చెప్తున్నారు. ముందుగా నేను ఒక్క విషయం చెప్పి ఆ తర్వాత మహారాష్ట్రలోని సమస్యల గురించి చెప్తున్నాను. తెలుగు భాషను కాపాడుకోవాలంటే ముందు చదవడం, అదేవిధంగా మాట్లాడడం. ముందుగా మాట్లాడడం మనం అందరం చేయాల్సింది, ముందుగా ఇంటి నుంచే చేయాలి. అది అమ్మ నుంచి, ముందుగా అమ్మ తల్లి ఏదైతే ఉంటుందో మనకు తెలుగు భాష చెప్తే తెలుగులో మాట్లాడితే మనం కూడా తెలుగులో మాట్లాడతాం చిన్నప్పటి నుంచి. లేదంటే డాడీ మమ్మీ అంటే డాడీ మమ్మీ అనడం కామనే కావచ్చు, కానీ మనం మాట్లాడుతూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో నేను చెప్పదలుచుకునేది, మహారాష్ట్రలో 2 పత్రికలు ఉండేవి, ఒకటి ఈనాడు, ఒకటి సాక్షి. ఇప్పుడు ప్రస్తుతం ఒకటే సాక్షి పత్రిక ఉంది. దీన్ని మనం గౌరవించి, ఎందుకంటే నేను సాక్షి పత్రికలో పనిచేస్తున్నాను కాదు, తెలుగు భాషను కాపాడుకోవాలంటే పత్రికలను మనం కాపాడుకోలేదు. పత్రికలు ఉంటే మన ఇప్పుడు ఈ రోజు మన వార్త ప్రతి 10 మందికి తెలిసిందంటే అది ఒక వార్త పత్రిక కారణంగా. అలాంటి పత్రికలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పత్రికల ద్వారా మన ఏదైతే మనం చెప్పదలుచుకున్నామో ప్రజలందరికీ చెప్పగలుగుతాం. ఇక మహారాష్ట్ర గురించి చెప్పాలంటే, మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విభజన జరిగినప్పటికీ మహారాష్ట్రలో మాత్రం మేము అందరం తెలుగు వారు ఐక్యంగా ఉంటున్నాం. అదేవిధంగా ఇక్కడ 300-400 ఏళ్ల చరిత్ర ఉంది మహారాష్ట్రలో. మహారాష్ట్రలో ఎప్పుడైతే ఫస్ట్ ఏదైతే మహారాష్ట్ర ఆవిర్భావం అయిందో అప్పుడు సయాజీ శీలం అనే వ్యక్తి, తెలుగు వ్యక్తి, స్పీకర్గా విధులు నిర్వహించారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా కన్నమ్మారి అనే ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ముంబై మేయర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వడెట్టి వారు, సుధీర్ మున్గంటి వారు, ఇప్పుడు ఆయన చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆయన తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి, వైశ్యుడు, ఇప్పటికీ వేములవాడ వెళ్తుంటారు. ఇలా రాజకీయంగా ఒకప్పుడు వెలిగిన వాళ్ళు ఇప్పుడు ప్రాతినిధ్యం శూన్యం, దాదాపు శూన్యం అనే చెప్పవచ్చు. ఒక షోలాపూర్లో 2 అభ్యర్థులు పోటీ చేస్తే ఒక అభ్యర్థి గెలిచాడు పోటీ, ఇప్పుడు మొన్న అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో. ఇక మిగతా చూస్తే సుమారు 1 కోటి జనాభా ఉందని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ మహారాష్ట్రలో. ఒక ముంబైలోనే 10 to 12% అంటే 1,30,00,000 మంది అంటే 12 లక్షల వరకు మనం ఉన్నామని చెప్తున్నాం. దానిలో ఫ్లోటింగ్ కూడా ఉంది, అంటే సీజన్ వైజ్ గా తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి, ముఖ్యంగా కర్నూలు అక్కడ నుంచి కూలీలు, ఏది చేపలు ఇవి చేసే వాళ్ళు అందరూ వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి కూలీలు వస్తుంటారు. వీళ్ళకి ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే ప్రధానంగా రవాణా వ్యవస్థ. అదేవిధంగా ఇక్కడ ఉన్నవారికి, ఇప్పుడు మన విషయానికి వస్తే ఉన్నవారికి మనకు శిక్షణ ఉందా, విద్యాభ్యాసం తెలుగులో కొనసాగించేందుకు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి? ఇప్పుడు నాకు తెలిసిన వివరాల మేరకు ఒకప్పుడు ముంబైలోనే ఒక 50కి పైగా మున్సిపల్ స్కూళ్ళు ఉండే. ముంబై మున్సిపల్ కార్పొరేషన్
కొన్ని 5వ తరగతి వరకు, కొన్ని 7వ తరగతి వరకు, కొన్ని 10వ తరగతి వరకు, కొన్ని 7 నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే పట్టుబడి 10 కూడా లేదు. నాకు తెలిసిన వివరాల మేరకు ముంబై, సౌత్ ముంబైలో ఒక్క స్కూల్ కూడా లేదు, అన్నీ మూతపడిపోయాయి. అదేవిధంగా తర్వాత ఒకటి ములుగులో 10వ తరగతి వరకు తెలుగు మీడియం స్కూల్ ఉంది, ముంబైలోని ములుగులో. మరొకటి అంధేరిలో ఒకటి ఉంది, బోర్వేలిలో. ఒకతను విజయ్ చాట్లా అని, ఆయన ఇప్పుడు లేరు పాప, స్వర్గస్థులయ్య గారు. ఆయన చాలా కృషి చేసి తన సొంత స్కూల్ ఏర్పాటు చేసి తెలుగు మీడియంలో 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. ఇప్పుడు ఆయన లేకున్నా అక్కడ స్కూల్ నడుస్తుంది. నిజంగా ఆయన అభినందనీయులు. అదేవిధంగా భివండిలో స్కూల్స్ ఉన్నాయి. భివండిలో అఖిల పద్మశాలి సంఘం వాళ్ళు భివండిలో చాలా స్కూల్స్ నడుపుతున్నారు. దానిలో తెలుగు సబ్జెక్ట్ ఉన్నాయి, కొన్ని తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్టయితే షోలాపూర్ మిగతా ప్రాంతాల్లో 1-2 ఉన్నప్పటికీ పెద్దగా లేవు, మిగతా ఎక్కడ. ఇప్పుడు మొన్న SSC రాసిన తెలుగు విద్యార్థుల్లో 256 మందికి 200 మంది, కేవలం 200 మంది తెలుగు సబ్జెక్టు విద్యార్థులు రాస్తారు. 200 మంది. అదే పోయిన సంవత్సరం 300 పైగా ఉండేది, అంతకన్నా ముందు 500 పైగా ఉండేది. అది ఏ విధంగా తగ్గుతూ వస్తుందంటే రాను పూర్తిగా, ఇది మహారాష్ట్ర వ్యాప్తంగా నేను SSC విద్యార్థుల గురించి చెప్తున్నాను. అంటే యాజ్ అ బోర్డ్ ఎగ్జామ్స్ ఇచ్చిన వారి సంఖ్య, SSC బోర్డ్స్ ఎగ్జామ్స్ లో ఇచ్చిన వారి సంఖ్య నేను చెప్తున్నాను. ఇక దీనికి కారణం ఏంటి? ఈ లుప్తుగా ఏదైతే ఇప్పుడు పాఠశాలలు మూతపడిపోతున్నాయో ఏంటి కారణం అని నేను తెలుసుకునే ప్రయత్నం నేను కూడా చేశాను. చాలాసార్లు దీని మీద ఆర్టికల్స్ రాశాను, చాలా మందికి ప్రయత్నించాను. ఈ భాష మనం ఎందుకు కాపాడుకోలేకపోతుంది? ప్రధానంగా మనకు తెలిసి అక్కడ ఉపాధ్యాయుల కొరత. ఉపాధ్యాయుల కొరత అంటే ఉపాధ్యాయుల కొరత ఎందుకు వస్తుంది? అక్కడ మనకు తెలుగు బెంచ్ లేదు. ఎవరు ఇక్కడ నుంచి మనకు బీఈడి కానీ, లేదంటే PhD కానీ, లేదంటే ఇంకేదైనా చేయాలంటే మనకు తెలుగు బెంచ్ అవసరం. ముంబై యూనివర్సిటీలో కనుక తెలుగు బెంచ్ ఏర్పాటైతే మనకు ఈ టీచర్ల కొరత ఉండకపోవచ్చేమో. బయట నుంచి ఎవరు రారు. అదేవిధంగా ఫిల్ చేద్దామంటే మళ్ళీ విద్యార్థులు లేరు. విద్యార్థులు లేరు ఎందుకంటే ఒక నలుగురు కోసం BMC ఎంతమంది విద్యార్థి? ఒక నలుగురు, ఒక ఇద్దరు 8వ తరగతి, ఒక నలుగురు 9వ తరగతి, ఒక 6 10వ తరగతి ఉంటే, అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక ములుగులో మాత్రం ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరంలో సుమారు 38 మంది విద్యార్థులు SSCలో ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయమే. అదేవిధంగా బొరువిలో కూడా SSCలో సుమారు 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. కానీ మున్ముందు రోజుల్లో ఆ 2 స్కూళ్ళు మూతపడితే ఏంటి? ఆంధ్ర ఎడ్యుకేషన్ స్కూల్ సుమారు 75 సంవత్సరాల కింద స్థాపించిన స్కూల్ ఉన్నప్పటికీ అక్కడ తెలుగు మీడియం, ఒక తెలుగు సబ్జెక్టు మాత్రమే. దానివల్ల ఇప్పటి వరకు ముంబైలోని చాలా మంది, నాకు తెలిసి సార్ కూడా కావచ్చు, అదే స్కూల్ స్టూడెంట్ కావచ్చు, చాలా మంది అక్కడ నేర్చుకొని ఇంకా తెలుగులో మాట్లాడుతున్నారు, తెలుగులో రాయగలుగుతున్నారు, తెలుగు కవితలు రాయగలుగుతున్నారు. ఆ స్కూల్ చాలా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. మాకు అందుగురించే మేము రాష్ట్ర తెలుగు సమాఖ్యకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక తెలుగు బెంచ్ ఏర్పాటు కోసం ఇది తెలుగు అంటే తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. మేము ఇప్పటికే చాలా సార్లు మేము కలిసాము. అంటే మేమంటే మా ఆంధ్ర మహాసభ కావచ్చు, తెలుగు రచయిత రైటర్స్ అసోసియేషన్ కావచ్చు, ఇంకా పద్మశాలి సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, తెలుగు కళాశాల, ఇలా పూణేలోని సంఘాలు కావచ్చు, అందరూ కలిసాము. గవర్నర్ గా ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు గారిని స్వయంగా ఎన్నోసార్లు కలిసి, మీరు ఛాన్సలర్ ఉన్నారు సార్, మీరు చరిత్రలో నిలిచిపోతారు, మాకు ఈ కార్యం చేసి పెట్టండి, ఒక బెంచ్ ఏర్పాటు చేయండి. కానీ ఎవరు చేయలేదు. ఇంతవరకు అందరూ హామీలు ఇచ్చారు. అక్కడి నుంచి ఎన్నికలప్పుడు మా దగ్గరికి ఓట్లు అడిగేందుకు అందరు నాయకులు వస్తారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కావచ్చు, అటు నుంచి చంద్రబాబు నాయుడు మనం రాలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వస్తారు. కానీ వచ్చి ఏంటి, మాకేం చేశారనేది మేము ప్రశ్నించుకుంటే జీరో. ఇంతవరకు ఇన్నేళ్ళ మనకు 400 ఏళ్ళ చరిత్ర ఉంది మాకు తెలుగు ఇక్కడ ముంబై మహారాష్ట్రలో. కానీ మాకు ఒకప్పుడు ఉండేది 100 years బిఫోర్ తెలుగు సమాచారం అనేది 46 పేజీలతోటి పత్రిక మనకు ఇక్కడ నుంచి వెళ్ళిపడేది. మహారాష్ట్ర నుంచి, షోలాపూర్ నుంచి, కబడ్డీపురం నుంచి, ఆంధ్రపత్రిక, బంజారా పత్రిక, ఇవన్నీ పత్రికలు 100 years బిఫోర్ వెళ్ళిపోయి. కానీ కాలాంతరంగా కనుమరుగాయి. తర్వాత ఈనాడు వచ్చింది, సాక్షి వచ్చింది. ఇప్పుడు సాక్షి
కరోనా దెబ్బకి ఈనాడు బంద్ అయిపోయింది. సాక్షి ఇంకా కొనసాగుతుంది. ఇది ఒక్కటే మాకు ఇప్పుడు ఉంది మా సమస్యలు చెప్పుకోవడానికి. ప్రస్తుతం మేము కోరుకున్నది తెలుగు బెంచ్, తెలుగు పీఠం ఏదైతే కావాలో, అదేవిధంగా తెలుగు వారు ఎవరైనా సరే, మేము ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనడం లేదు, అది గురించే తెలుగు భవనం కావాలని మేము కోరుకుంటున్నాం. మా ఆంధ్ర ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ అక్కడక్కడ మహారాష్ట్ర భవనాలు ఉన్నాయి, మిగతా రాష్ట్రాల భవనాలు ఉన్నాయి. సిక్కిం చాలా జనాభా తక్కువ, మన 1 కోటి మంది, అంటే సుమారు ఓవరాల్గా 1 కోటి మంది ఉంటాం మహారాష్ట్రలో. మనకు ఒక తెలుగు భవనం లేదు, కానీ చిన్న చిన్న రాష్ట్రాలకు వాళ్ళకు భవనాలు ఉన్నాయి. అది మనకు ఎంత విధంగా శోచనీయమని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అధ్యక్షులు ముందే సుందరరావు గారు కూర్చున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, మీరు అందరితో సమన్వయం చేస్తున్నారు కాబట్టి మా సమస్యలు ముఖ్యంగా ఆంధ్ర భవనం కావచ్చు, తెలుగు పీఠం కావచ్చు, అదేవిధంగా రవాణా వ్యవస్థ అంటే సరే అది లోకల్ లెవెల్లో మేము, కానీ ఇది ఒక ప్రభుత్వాలతో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి మనం ఇది చేసుకుంటే మీ సహకారం, మీ అందరి సహకారంతో అది తొందరగా అయితే మాకు కూడా చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇటీవలే మాకు మహారాష్ట్ర గవర్నమెంట్, ముఖ్యంగా సుధీర్ మున్గంటి వారు మంత్రి గారు, ఆయన సహకారంతో గంజి జగన్ బాబు కావచ్చు, అదేవిధంగా వంశీ కావచ్చు, అదేవిధంగా సంగవేలి రవీంద్ర కావచ్చు, అదేవిధంగా నేను స్వయంగా ఉన్నాను, అదేవిధంగా మేము అందరం కలిసి ఫస్ట్ టైం ఒక 2 years బ్యాక్ అనుకుంటా, 1.5 years బ్యాక్ తెలుగు సాహిత్య అకాడమీ కోసం మేము స్టార్ట్ చేసాం. అప్పుడు ఆ తర్వాత మిగతా అనేక మంది దానిలో భాగస్వాములు అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్ననే ఒక నెల రోజులు, ఈ ఎలక్షన్ల కన్నా ముందు మాకు మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగా జీవో విడుదలైంది. దాని అధికారిక కార్యక్రమం కూడా ఒకటి జరిగింది. దాంట్లో ఇది ఒకటి సంతోషకరం. అదేవిధంగా కమిటీలు కూడా నియామకం చేశారు. దానికి కార్యాధ్యక్షులుగా పివి రమణ గారు అని ఉన్నారు. అదేవిధంగా కమిటీ మెంబర్లలో ఒకరు పూణే నుంచి, ఇప్పుడు నేను చెప్పినట్టు పూణే నుంచి రవీనా జవాన్ గారు ఉన్నారు. అదేవిధంగా షోలాపూర్ నుంచి రేణుకా బుధారా గారు ఉన్నారు. చంద్రపూర్ నుంచి ఉన్నారు కమిటీ మెంబర్స్లలో. భివండి నుంచి ఉన్నారు. అదేవిధంగా నేను ఒక కమిటీ మెంబర్నే దానిలో. ఇదంతా మాకు ఒకటి ఒక గొప్ప చారిత్రాత్మక అచీవ్మెంట్ గా చెప్పొచ్చు. దీనికోసం అందరూ కృషి చేశారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. కానీ మున్ముందు అయితే మా సమస్యలు ప్రధానంగా తెలుగు బెంచ్ కావచ్చు, తెలుగు భవనం కావచ్చు, దీనికోసం మీ పరంగా ఏదైనా చేస్తే బాగుంటుంది. అదేవిధంగా తెలుగు పాఠ్య పుస్తకాలు, ఇక పాఠ్య పుస్తకాలకు వస్తే పూణేలోనే లతా గారు కదా, తులసి గారు ఉండేది. ఆమె చాలా కృషి చేసింది పుస్తకాలు అచ్చువేసేందుకు. మహారాష్ట్ర తెలుగు పాఠ్య పుస్తకాలు బాల భారత అనేది మరాఠీ, తెలుగు ఏ భాష అయినా వాళ్ళని అచ్చువేస్తుంది. కానీ దాంట్లో ఏ సబ్జెక్ట్, ఏ అంశాలను తీసుకోవాలి, ఎలాంటి మేము చెప్పేది ఏంటంటే, మాకు మన తెలుగు వాళ్ళ కీర్తిని, తెలుగు భాషలో ఏదైతే ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఏదైతే కృషి ఉన్నదో, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక మునిరత్నం రాయుడు సార్ చెప్పారు, ఏం చెప్పారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు లేదంటే కనీసం పాఠ్య పుస్తకాల్లో కాకుండా మన పుస్తకాల కన్నా మా కవులు కళాకారులు రాస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మీ తరపున ఇప్పుడు కవుల కోసం కార్యక్రమం చేస్తున్నారు. ఆ కవుల కోసం చేసే కార్యక్రమాల్లో ఇది ఒక అంశాన్ని ఇవ్వండి. మన ఎవరైతే ఉన్నారో ప్రముఖులు, నాటి ఇప్పటి వరకు రచించబడిన వాళ్ళని లిఖించబడిన పుస్తకాల పేర్లు ఎవరైతే ఉన్నారో వాటి గురించి ఒకటి లిఖించేందుకు ఏదన్నా సబ్జెక్ట్ ఇచ్చి మీరు ఒక సంవత్సరం లోపల కొందరితో అయితే కొన్ని విషయాలు సేకరించవచ్చని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మేము ముంబైలో, మహారాష్ట్రలోని చాలా చోట్ల సుమారు ఒకప్పుడు మొదలు 26 కథలు, 26 కవితలతోటి, అదేవిధంగా 100 శతాధిక కవితా సంపుటి అని సంగవేలి రవీంద్ర గారి ఆధ్వర్యంలో, ఆయన మార్గదర్శనంలో తీసుకురావడం జరిగింది. ఆయన కృషితో శతాధిక కవితలు, దానిలో గవర్నర్ గారి కూడా కవిత మేము అచ్చు వేశాము. మొన్న ఉగాదికి పోయిన ఒక 3-4 years బ్యాక్, అంటే 100 మంది కవులు ముంబైలో ఉన్నారన్నట్టే కదా. ఇప్పుడు ఇందాకనే చెప్పారు మండలి బుద్ధప్రసాద్ గారు, తెలుగు రాష్ట్ర
ఉన్నారంటే తెలుగేతర రాష్ట్రాల్లోనే తెలుగు అభిమానులు ఉన్నారు. అదేవిధంగా ముంబైలో కూడా చాలా మంది మనం ఇలాంటి కవితలు రాసేవాళ్ళు ముఖ్యంగా భాషాపరంగా ఎంత మక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారంటే అది నేను ఒక పాత్రికేయునిగా నేను చాలా గమనిస్తూ ఉంటాను. ముఖ్యంగా ఒక ఎల్టీ సుదర్శన్ అనే వ్యక్తి డయాలసిస్ చేసుకుంటూ ఇప్పటికీ మంచంలో నాకు తెలిసి హాస్పిటల్ ఎంత 80-90 ఇప్పటికీ ఆయనలో మీకు చూస్తే నాకు రోజు కవిత ఒకటి ఏదో పంపిస్తూ ఉంటాడు. అంటే ఆయన తపన చూడండి. అంటే ముంబై వాళ్ళలో తెలుగు భాషను ఏ విధంగా గుండెల్లో పెట్టుకున్నారు అన్నది మీకు ఆయన ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన రాసేది ఏంటనేది పక్కన పెట్టినా ఆయనలో ఒక తపన ఉంది. నేను ఇంకా 90లో ఉన్నా కూడా ఆయన యంగ్ లాగా రాస్తా ఉన్నాడు. అది గొప్ప విషయం. ఇప్పుడు మన జనార్దన్ గారు ఇందాక చెప్పినట్టు ఈయన కథలు చాలా మంచి మంచి కథలు రాశారు, చాలా అనువాదాలు కూడా చేశారు. ఇట్లా చాలా మంది ఉన్నారు, పూణేలో ఉన్నారు. ఈ విధంగా ముఖ్యంగా కార్యక్రమాలు ఏది చేసినా సరే మనం తెలుగు వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం అన్నది తర్వాత క్వశ్చన్ మార్క్ కాకుండా మనం ఇది చేసామనే సంతృప్తి మిగిలేలా చేయాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ పూర్తి విషయాలు చెప్పాలంటే మీరు అందరూ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, టైం కూడా చాలా తక్కువ ఉంది. మీకు జనరపాడి మీటింగ్ ఉందంటున్నారు, అందు గురించి ఇక్కడికి నా 4 మాటలు విషయాన్ని తీసుకుంటూ మిగతా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలుగు రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా మున్ముందు కూడా వీళ్ళు ఇంకా మంచి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒక సూచన అండి, చెప్పండి. మీరు చెప్పిన ఎందుకంటే విశ్వవిద్యాలయంలో చైర్లు ఇప్పుడు నేను 30 ఏళ్ళు సర్వీస్ చేశాను తెలుగు విశ్వవిద్యాలయంలో. అప్పుడు 8 చైర్లు పెట్టాం. అప్పుడు పెట్టిన అమౌంట్ 5 లక్షలు. ఆ 5 లక్షల మీద వచ్చే వడ్డీతో ఏమీ నడవడం లేదు. వాళ్ళ గ్రాంట్ తెప్పించుకున్నారంటే మీరు అక్కడే చేసుకోవచ్చు ఆ కార్యక్రమాలని. ఎందుకంటే చైర్ పెట్టిన ఇప్పుడు గుజరాత్లో ఉంది అహ్మదాబాద్, అక్కడ ఉండే తెలుగు టీచింగ్ నేర్పిస్తున్నారు. ఇది సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్. దానివల్ల మీకేం ఒరిగేది ఏం లేదు. కాబట్టి సాహిత్య అకాడమీ సాధించారు కాబట్టి దాని ద్వారానే రాబోయే కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాను నేను భావిస్తున్నాను. సార్ ఇక్కడే ఉన్నారు, నేను చూడలేదు. నేను మొదటిసారిగా సార్ని అహ్మదాబాద్లో మీటింగ్లో కలిశాను. మా మిత్రుడు, ఆత్మీయ మిత్రులు, అత్యంత ఆత్మీయ మిత్రుడు అనంతరామ్ గారు, ఎవరికైనా తెలుసుకోవచ్చు, అత్తిలి అనంతరామ్ గారు అని వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. లడ్డు కావాలా చాలా యాడ్స్ ఉన్నాయి. ఆయన మేము అందరం కలిసి ఒక 2 రోజులు గడిపాం అక్కడ సరదా కార్యక్రమాల్లో. ఆయన మాకు గొప్ప సూచనలు ఇచ్చారు. కానీ అత్తిలి అనంతరామ్ గారు నేడు లేరు. ఆయనకు నిజంగా నేను చాలా రుణపడేవారు. ఆయనకి ఎప్పుడు ఆయన యాదిలో మేము ఉంటాము. ముఖ్యంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు నేను ఆయనను కలుసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మునిరత్నం నాయుడు సార్ వల్ల ఈరోజు ఆయనను కలుసుకుంటున్నందుకు ఆయనకు, అదేవిధంగా ఆయన గొప్ప సూచన చేసినందుకు థ్యాంక్ యూ. మీరు ఇలాగే మాకు సూచనలు ముఖ్యంగా మున్ముందు కూడా ఏదైనా ఉంటే ఈ భాషా పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీరు మున్ముందు కూడా సూచనలు ఇస్తారని భావిస్తూ థ్యాంక్ యూ. జనరల్ బాడీ మీటింగ్ షెడ్యూల్లో పెట్టుకున్నాను. మొదటిసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మహారాష్ట్ర సంఘాల తరఫున పెట్టడం ఈరోజు అభినందనం. ఈ కార్యక్రమానికి ఇంకా సంఘాలు చాలా వస్తే బాగుండేది. మేమిద్దరం కూడా కనపడుతున్నాం, ఫుల్ పేజ్గా లేరు. ఇక శ్రీనివాస్ గారు అన్ని విషయాలు మాట్లాడారు. దీనికి ఇంకొకటి ఏంటంటే మేము చెప్పాల్సిన ఉద్దేశం ఒకటి సుందర గారితో, ప్రసాద్ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. మనం ఒక ఎజెండా పెట్టుకుని ముందుకెళ్దాం. ఏదైనా ఎజెండా పెట్టుకుని ఈ భాష గురించి కానీ మన తెలుగు సంఘాల ఏదైనా రాష్ట్రాల్లో ఉన్న సంఘాలు దీంతో మన టీటీడీ దేవస్థానం కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇప్పుడు కళ్యాణోత్సవాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. వాటితో కలిసి మనం వెళ్తే ఇంకా బాగుంటుంది అని మా ఉద్దేశం. తెలుగు సంఘాల నుంచి మహారాష్ట్ర విషయం వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్. మా జిల్లా అయితే కంప్లీట్ 4వ తరం తెలుగు ఎండ్ అయిపోతుంది. 4-5 లక్షల మంది ఉన్నారు ఇవాళ మా జిల్లాలో. మీరు మీకు ఎవరు కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఏ ఆఫ్ఘన్ షాప్కి వెళ్ళినా తెలుగువాడు, తెలుగువాడే అక్కడ తెలుగువాడు కంప్లీట్ మహారాష్ట్రలో. వాళ్ళే ఇంకా వేరే కాంట్రాక్ట్స్ తీసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఏం తీసుకున్నా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఏ ఆఫీస్లో మా అమ్మగారి జిల్లాలో మా ఇద్దరు తెలుగులో మాట్లాడుతుంటే మాది తెలుగు ఉందని వస్తారు. తెలుగు పాపం లాస్ట్ స్టేజ్లో ఉంది. అట్లా ఇప్పుడు అమ్మగారు, శ్రీరాంపూర్, అన్ని ఊళ్ళో, రావూరి, ఏ ఊళ్ళో పట్టుకున్నా 500 మంది తక్కువ ఉన్నారు. అమ్మగారులో మినిమం 1.5 lakhs 2 lakhs పీపుల్ ఉన్నారు. అక్కడ రాజకీయంగా ఎవరు లేదు, ఎదగలేదు. మా ఉద్దేశం ఏంటంటే తెలుగు సంఘాలతో పాటు కొద్దిగా రాజకీయంగా కొద్దిగా మనం సపోర్ట్ తీసుకుని ఇంకా మనం ఒక ఎజెండాతో ముందుకెళ్తే ఇప్పుడు వాతావరణ పరిస్థితి బాగుంది. ఇదివరకు పరిస్థితి కాదు. ఇదివరకు మనకి 2 రాష్ట్రాలు వేరేవి. ఆ టైంలో అప్పుడు పరిస్థితులు మనం మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ మనం చెప్పుకున్న ఒక వేదికలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని పెట్టారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు స్థాపించినది. ఇవాళ ఆ విశ్వవిద్యాలయం ఏ పరిస్థితిలో ఉంది, దాంట్లో మనం కూడా దాని ఫండ్స్ కానీ మంచి చెడు ఇక్కడ మనం కూడా ఏ విధంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇద్దరు ఉన్న ముఖ్యమంత్రులు రామారావు గారు శిష్యులే. అక్కడ కూడా మనం ఒక మంచి ఎజెండాతో ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. లాస్ట్ టైం మన చంద్రబాబు గారు వచ్చారు దర్శనకి. ఆయన మేము ఒక చిన్న సూచన చేసాము. ఏంటి సార్, మేము ఇతర రాష్ట్రంలో ఉన్నాం, ఇక ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో, షిరిడీలో ఎంతమంది ఉన్నారని ఆయన అడిగారు. అడిగితే చెప్పాము, సార్ మాకు ఒక సెల్ ఏర్పాటు చేయండి సార్, ఏదైనా సమస్య ఉంటే మేము చెప్పుకోవడానికి అని ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజు. మళ్ళీ మనకి 2004లో మన రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడు రాష్ట్రేతర సంఘాల నుంచి పిలిచారు. ఆ రోజు లంచ్ కూడా మనతో కలిసి చేశారు. ఆ రోజు మనం ఏమి సాధించుకోలేకపోయాం ఆ మీటింగ్లో. ఆయన ఐఏఎస్ మన ఈయన నాగిరెడ్డి గారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏం కావాలో చూడండి అంటున్నాం. మనం ఒక ఎజెండా లేకుండా అయిపోయింది. నెక్స్ట్ ఒక ఎజెండా తోటి మనం ఎంతవరకు సమస్యలు సాధించగలుగుతాం. ఇవాళ మండలం ప్రస్తుతం గురించి బాగా చెప్పారు. ఇవాళ వాతావరణం బాగుంది, రండి, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది కానీ ఎవరైనా చేయడానికి రెడీగా ఉన్నాను. మనం అందరం కలిసి ఒక ఎజెండాతో ముందుకెళ్దామని మా ఉద్దేశం. మహారాష్ట్ర వచ్చేసరికి మహారాష్ట్రలో మాకు శ్రీనివాస్ గారు అని చెప్పారు, తెలుగు భవన్ ఒకటి మెయిన్ డిమాండ్ ఉంది మాకు. ఆ తెలుగు భవన్ కూడా కావాలి. ఇక్కడ షిరిడీలో తిరుపతి దేవస్థానం ఒక గెస్ట్ హౌస్ అడుగుతున్నాం. ఆ గెస్ట్ హౌస్ ఒకటి కావాలి. తిరుపతి మా నాన్నకు వచ్చే వాళ్ళకి తిరుపతి దేవస్థానం కానీ లేకపోతే టూరిజం కానీ అక్కడ ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ మనకి తెలుగు ఒక గెస్ట్ హౌస్ లేదు ఇక్కడ. ఇక్కడ ఎంతసేపు ఉన్నది వాళ్ళ టెంపుల్ వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. వాళ్ళు మన విఐపీ వచ్చినప్పుడు ఒకసారి న్యాయం జరుగుతుంది, ఒకసారి జరగట్లేదు. ఈ 2-3 సమస్యలు ఉన్నాయి షిరిడీలో. ఇక్కడ మా అమ్మన్నగర్ జిల్లాలో తెలుగు భాష 3 తరాలు 4వ తరంలో ఎండ్ అయిపోతున్నారు. ఇక నెక్స్ట్ వాళ్ళు కనుమరుగైపోతున్నారు. ఇంట్లో కూడా తెలుగు కనపడుతుంది. వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ ఏంటంటే తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవం అంటే అందరూ 100 మంది 1000 మంది వస్తారు. దాంతోపాటు మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు పెట్టుకుంటే మనం వాళ్ళతో కొద్దిగా ఇంట్రొడక్స్ అవుతుందని మా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన ఉదయరాజా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సెక్రటరీ మనం మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. మోహన్ నాయుడు, పూణే ఆంధ్ర సంఘం నుంచి వచ్చాను. మేము ముగ్గురమే వచ్చినట్టున్నాం ఈరోజు. అలాగే మాకు నిన్న చూసినట్టున్నాను, నేనైతే లేను నిన్న గ్రూప్లో కానీ కోలాటాలు కానీ మళ్ళీ ఈరోజు కూడా ఉన్నాయి. మా సోదరీమణులందరూ కూడా పూణే నుంచి వచ్చినటువంటి బృందం అత్యంత ఆహ్లాదకరంగా మాకు పూణేలో రచింపు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈరోజు రాష్ట్రేతర తెలుగు సంఘం ఒక విధంగా భారతదేశం మొత్తం కూడా వాళ్ళు ప్రచురిస్తారు. వాళ్ళకు వందనాలు సమర్పిస్తున్నాం. అలాగే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, అంబళ్ళ జనార్దన్ గారు, వాడు రచయిత, అలాగే మండవ రాజా గారు, మా సోదరుడి పేరు అందరూ కూడా పాపం మాండవ రాజా, మాండవం వేసే పరిస్థితికి వచ్చింది. మండవ రాజా అని పలకడం లేదు. మనం తెలుగు అంటున్నా కానీ తెలుగు వాళ్ళపై ఉండి తెలుగు పలకడానికి, ఉచ్చరించడానికి ఇబ్బంది పడతాను. ముందు మన నుంచి మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదొకటి. ఇంకోటి, తెలుగు లేదు అని మనం అంటున్నాం. ఎక్కడ లేదు అంటే అసలు తెలుగు రాష్ట్రాల్లోనే లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదు అంటే
తెలుగు గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. తెలుగు గ్రామాలు ఏ రోజు నిండుగా ఉంటాయో ఆ రోజు మన వద్దన్నా తెలుగు వస్తుంది. కరెక్టా? ఎందుకంటే నాకు అనుభవం తక్కువ, అందుకే చెప్తున్నాను. నా మనసుకు వచ్చిన ఆలోచనలు చెప్తున్నాను. నేను చదువుకున్నది అయితే గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను, తర్వాత హై స్కూల్లో చదువుకున్నాను. ఈ రోజు నేను చదువుకున్న స్కూల్ అన్నీ క్లోజ్ అయ్యాయి. ఎందుకు అంటే స్ట్రెంత్ లేదు. అందరూ కూడా ఎక్కడే పంపిస్తారంటే కాన్వెంట్లు కానీ లేదా ప్రైవేట్ స్కూళ్ళకు, చైతన్య, నారాయణ వీళ్ళ దగ్గరికి పోవాలి. వాళ్ళు ఏం చెప్తారంటే తెలుగులో చదువు చెప్తే మీ వారికి ఎంసెట్ సీట్ రాదు, అయితే వద్దండి, మాకు ఎంసెట్ కావాలి, తెలుగు నేర్పిస్తాం, ఇంట్లో నేర్చుకుంటాడు. మన జాడ్యం మన దగ్గర ఉంది. ఆ వైరస్ మనలో నుంచి ఉంది. మనం తీసేసుకోవాలి ఫస్ట్ ఆ వైరస్ను. ప్రతి ఇంట్లో నుంచి అది మొదలవ్వాలి. అది తెలుగు రాష్ట్రాల్లోనో తెలుగు ముఖ్యమంత్రుల్లోనో కాదు. వేరే రాష్ట్రంలో ఎక్కడైనా తమిళ్లోనో కానీ వేరే మరాఠీలో కానీ ఎవరైనా వాళ్ళ మీద ఒక్క మాట మాట్లాడితే రాజకీయ నాయకులు ఒక విప్లవం అనేది వస్తుంది. మన దగ్గర తెలుగును తిట్టినా మనకి ఇబ్బంది లేదు, మన అమ్మని తిట్టినా మనకేం నష్టం లేదు. మనకు పదవి వస్తే చాలు, లేదంటే మనకు లాభం ఉంటే అంతకన్నా ఆనందం అని నా అభిప్రాయం. అది కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే అందరూ చెప్పినట్లు తెలుగు రాష్ట్రాల కన్నా కూడా తెలుగు ఏతర రాష్ట్రాలు, బయట ఉన్న రాష్ట్రాల్లో తెలుగుని ఎంతో కొంత మనం అభివృద్ధి చేస్తున్నాము, లేదా ఉన్నదాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నాము. అలాగే పూణే ఆంధ్ర సంఘం ఇంచుమించుగా 2వ ప్రపంచ యుద్ధానికి ముందు, స్వతంత్రానికి ముందు 1942లో స్థాపించారు ఆచంట శేషమాంబ గారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ రోజుల్లో ఒక చిన్న లైబ్రరీ పెట్టుకొని బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు అంటారు. దాని నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఒక బిల్డింగ్ అనేది ఉంది, ఒక స్కూల్ రన్ చేస్తున్నాం. తెలుగు వాళ్ళందరూ కూడా అడుగుతారు, సార్ మా స్కూల్ ఉంది కదా, దాంట్లో తెలుగు సబ్జెక్ట్ ఉందా? లేదండి అంటారు. సరే మీ పిల్లలు అక్కడ నేర్పిస్తారంటే దూరం అవుతుందండి. తెలుగు సబ్జెక్ట్ ఉండాలి, మన పిల్లలు చదవకూడదు. అది సినిమాలో చెప్తారు చూడండి, బాలగంగాధర తిలక్, గాంధీ అందరూ పుట్టాలి, కానీ పక్కింట్లో పుట్టాలి, మన ఇంట్లో మాత్రం ఉంటుంది. ఎందుకంటే మనకు అవసరం లేదు. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు అది ప్రతిదీ కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తెలుగు అనేది ఇంతకుముందు కూడా చాలామంది చెప్పారు, ముందు మన నుంచేనే మొదలు పెట్టండి ఏదైనా కానీ, అది అప్పుడు సాధ్యమవుతుంది. మా పిల్లలకైతే నేను తెలుగు నేర్పిస్తున్నా వీలైనంత వరకు. కాకపోతే ఏంటంటే సమ్మర్లో నేర్పిస్తాము, అకాడమిక్లో మర్చిపోతాము, మళ్ళీ సమ్మర్లో నేర్పిస్తున్నాము. ఇది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూషన్ అనేది ఎక్కడా ఉండదు. ఈవెన్ మాకు ఆ పూణేలో ఉన్న ఆంధ్ర సంఘంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మేము తెలుగు భాషా దినోత్సవం చేస్తాం. చాలామంది పిల్లలందరూ కూడా వచ్చి అక్కడ ఆ రోజు పద్యాల నుంచి చెప్పుకోమని చెప్తాం, చూడకుండా అది కూడా. అలాగే మాకు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, మేడసాని మోహన్ గారు కానీ, మాడుగుల నాగపండి శర్మ గారు కానీ, ఇలాంటి మేధావులందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో చెప్పమని చెప్పారు. అప్పుడు వాళ్ళ అభినందన కానీ, మాకు కేవీ రమణాచారి గారు వాళ్ళ అల్లుడు ఉన్నారు మాకు, శ్రీనివాస్ గారు అని. కాబట్టి మాకు ఎప్పుడు వచ్చినా మాకు ఆస్థాన పండితులాగా ఎప్పుడు వచ్చినా వాళ్ళిపోతారు, మాకు ఇబ్బంది లేదన్నమాట. లేదు అలాగే మాకు హైదరాబాద్లో ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ ద్వారా మేము ఆ పనులన్నీ చక్కగా పెట్టుకోగలం. అది కూడా మాకు ఒక అడ్వాంటేజ్. కాబట్టి పూణేలో మేము తెలుగు భాషా దినోత్సవం అనేది మిగతా మా ఉగాది మొదలు పెడితే, ఉగాదికి మంచి మనకు వాళ్ళ తెలుగు వాళ్ళకు ఉన్న ఒక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే హీరో హీరోయిన్ వస్తే ఎక్కువ మంది జనాలు వస్తారు. ఒక లిటరేచర్లు కానీ ఎవరైనా ఒక సమాజ సంఘ సంస్కర్త కానీ ఇలాంటి వాళ్ళు వస్తే కొంచెం తక్కువ మంది వస్తారు. ఎందుకంటే వాళ్ళకి పాపులారిటీ తక్కువ పోతుంది. అందుకే ఇప్పుడు సాయి కుమార్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఈ ఉగాదికి మీరు ఏమైనా వస్తారేమో చూడండి సార్ అని. కాబట్టి ఉగాది చేస్తాము. తర్వాత శ్రీరామనవమి తర్వాత బతుకమ్మ, ఈ లోపల బతుకమ్మలు చేస్తున్నారు, దసరా చేస్తున్నారు, చండీ హోమాలు చేస్తాము. తర్వాత మధ్యలోనే తెలుగు భాషా దినోత్సవం, అంటే మేము మనకి రెండు తెలుగు భాషా దినోత్సవాలు అయినాయి. ఒకటి ఆంధ్ర, ఒకటి తెలంగాణ. ఇవి రెండింటికి సమన్వయం చేస్తూ మధ్యలో చేస్తాం అనమాట. మేము ఏదైనా ఒక ఆదివారం, మనకి ప్రోగ్రాంలు అనేది దాదాపు ఆదివారం అయితే జనాలు వస్తారు కాబట్టి ఆదివారం చేస్తాము. ఆ తెలుగు భాష దినోత్సవం చేయనప్పుడు వీలైనంత వరకు కూడా పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ పద్యాలు వాళ్ళు చదువుకున్నవి మర్చిపోకుండా ఉండడానికి ఒక సదావకాశం అన్నమాట. అది తెలుగు భాష దినోత్సవం చేస్తాం. తర్వాత కార్తీక మాసంలో నిన్న వారమే మేము చేసాం కార్తీక మాసం వనభోజనాలు. వీటన్నిటి వల్ల ఏంటి అంటే సంక్రాంతి సంబరాల తర్వాత పిల్లలకు కానీ ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయి. అందులో సంక్రాంతి అప్పుడు క్లియర్గా మేము చేసేది ఏంటంటే ముగ్గుల పోటీలు. తిరుపతి దేవస్థానం వాళ్ళకు ముందుగానే వాళ్ళని రిక్వెస్ట్ చేసి అన్నమాచార్య కీర్తనలకు హరిదాసులు పంపించమని హరికథలు ఇవన్నీ చెప్పిస్తాం. హరికథ చెప్పేటప్పుడు మాత్రం ఏమనుకోవద్దంటే 10 మంది ఉంటారు. అది హరిదాసులు కూడా విసుక్కుంటారు పాపం. ఏంటండి పొద్దున్నే ఉన్నారు కదా జనాలు మేము వచ్చినప్పుడు, ఇప్పుడు ఎందుకు లేదు హరికథ పెడితే ఏమి
అంటే అది అంతే, దానికి ఏం చెప్పలేము. వాళ్ళు 10 మందే వింటారు, వాళ్ళకి చెప్పమని చెప్తా ఉన్నారు. ఓపిక వాళ్ళు కూడా చెప్తారు. అది మనలో ప్రాబ్లం ఎక్కడున్నది అంటే కల్చర్ అంతా కావాలి అనుకుంటాం, కానీ కల్చర్ మనం ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం ఈవెన్ మాకు చెప్పుకోకూడదు, ఆంధ్ర సంఘం సభ్యత్వం తీసుకోండి అంటే మాకేంటి సార్ లాభం అని ఎవరు చాలా మంది ఉన్నారు. మాకేమన్నా ఏమన్నా వస్తుందా, ఏం లాభం ఏంటి, మీ లాభం కావాలంటే ఏం చేయాలంటే మేము వాళ్ళకి ఏమి ఇవ్వాలో మాకైతే అర్థం కావట్లేదు, మేము ఏం చెప్పలేకపోతున్నాం వాళ్ళకి. ఆ విధంగా పూణేలో ఉన్న ఆంధ్ర సంఘం ఏదైతే ఉందో 75 సంవత్సరాలు 85 సంవత్సరాలు ఇప్పుడు 75 సంవత్సరాలు ఇప్పుడు మనం గ్రాండ్గా చేసాము. ఆర్టీఎస్ నుంచి కూడా వీళ్ళు వచ్చారు, వీళ్ళందరూ కూడా ముంబై నుంచి కూడా అందరూ రావడం జరిగింది. పూణేలో వీలైనంత వరకు కల్చర్ను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కూడా ఏంటి అంటే మన వాళ్ళలో ఉన్న ఐకమత్యం కొంచెం తక్కువ. పద్మశాలీలన్నీ కూడా సపరేట్ సంఘాలు నుండి వాళ్ళు కొంచెం తక్కువ గెలుస్తారు, వీలైనంత అన్నిటికీ రాదు, కొన్నిటికి వస్తారు. పూణేలో ఉన్న కోటలన్నీ కట్టింది తెలుగు వాళ్ళు. వడ్డారి సమాజం అని చెప్పేసి కర్నూలు డిస్టిక్ నుంచి సార్ చెప్పినట్టు కర్నూలు రాయచూరు బార్డర్ నుంచి వచ్చిన తెలుగు వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా వాళ్ళు తెలుగు మాట్లాడతారు. కాకపోతే ఆ తెలుగు మనం అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడతారు, కానీ తెలుగు అయితే మాట్లాడతారు వాళ్ళు ఇప్పటికి కూడా. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి ఈ కోరుట్ల కొన్ని తెలంగాణ జిల్లాలో చాలా మంది మైగ్రేట్ అయిన వాళ్ళందరూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చి ఉన్నారు. రీసెంట్గా మైగ్రేట్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హింజవాడి, కరాడి, ఈ ఐటీ పార్కులు ఎక్కడ ఉన్నాయో అక్కడ వచ్చి ఫ్యామిలీలు కానీ ఆ విధంగా కూడా చాలా మంది సెటిల్ అయినారు. మా అంచనా ప్రకారం నుంచి పూణేలో 10 లక్షలుగా ఉన్నారు, 10 లక్షలకు తగ్గకుండా అయితే ఉన్నారు. అది కూడా రీసెంట్ మైగ్రేషన్స్. ఈ వడ్డారి సమాజ్ కానీ లేకపోతే మిగతా పూర్వం వచ్చినటువంటి వాళ్ళని లెక్కేస్తే ఇంకా వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. మన వాళ్ళందరూ ఉన్న ఏరియా పూణే కూడా సర్కిల్ ఎక్కువ కాబట్టి ఒక ఏరియాలో లేదు. మనకు రాజకీయంగా ఏదైనా చేసుకోవాలంటే 10 ఒక చోట ఉంటే ఎవరైనా వస్తారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క చోట ఉంటే ఎవరు వాల్యూ ఇవ్వాలి, అదో ప్రాబ్లం అయింది. మనకు ఉన్నదంతా ఒకే ఏరియాలో ఉన్నది గోర్పొడి ఏరియాలో, వాళ్ళకి మాత్రం కొంచెం వాల్యూ ఇస్తారు. అక్కడ ఎలక్షన్లు జరిగినప్పుడు రీసెంట్గా కూడా అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేసి వెళ్ళారు. ఇక్కడ ఏదైనా అక్కడ ఎలక్షన్లు జరిగితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకుని వీళ్ళందరూ తీసుకెళ్తారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు మర్చిపోతారు, వీళ్ళు వాళ్ళు మర్చిపోతారు. అది ఎక్కడైనా జరిగేది అది మనకి. నాకు ఉన్న ఆలోచన ప్రకారం అయితే ఏంటంటే తెలుగును మనం వీలైనంత వరకు మనం కొంచెం సపోర్ట్ చేసుకొని మనంతకు మనం మన పిల్లలకు మన ఇంట్లో నేర్పించుకొని ముందుకెళ్ళడమే ఉత్తమమైందని నేను అనుకుంటున్నాను. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏం ప్రాబ్లం అంటే వాళ్ళు ఎన్ఆర్ఐల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు పక్క రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళ మీద ఉండదు. అది ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు. నేను ఎవరైతే తెలిసిన ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ అడిగాను అనమాట. క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా అడిగాను, ఎందుకు అంటే అట్లేం లేదబ్బా మాకు అంతా ఉండేది అంటారు. కానీ రియల్గా చూస్తే ఎక్కడ చూసినా మీరు అందరికీ కూడా తెలుసు ఎన్ఆర్ఐలకు ఉన్న వాల్యూ. మన రాష్ట్రానికి ఎవరైనా మేము చాలామంది పిలిచాం, మీరు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వస్తారంటే చూస్తాం, టైం ఉంటే వస్తాం. అదే ఎన్ఆర్ఐలు పిలిస్తే ఇమీడియట్గా పోతారు. మరి అది ఏంటి అనేది ఎవరైనా కొంచెం గెస్ట్ చేయగలిగి వీలైనంత వరకు వాళ్ళు ఇంటరాక్షన్ అనేది తప్పింది మెయిన్. ఇప్పుడు అదే ఆంధ్ర నుంచి అయితే ప్రత్యేకంగా బెంగళూరు వెళ్ళడానికి అందరూ ఇష్టపడతారు, బెంగళూరు పోతారు. చెన్నై కొంచెం తక్కువ, కానీ ఫ్రీక్వెన్సీ అయితే ఉండాలి. కానీ అదే పూణేకి రావాలంటే కొంచెం ఇబ్బంది. బాంబే కూడా తక్కువే. బాంబేకి తెలంగాణ వాళ్ళు అయితే వస్తున్నారు, కానీ ఆంధ్ర వాళ్ళు పొరపాటు కూడా రావట్లేదు. కాకపోతే రాజకీయ నాయకులు రావడం వల్ల ఎంత ప్లస్ పాయింట్ ఉంటుందో ఏమో తెలియదు. కానీ వీళ్ళందరూ చెప్పినట్టు అక్కడ నుంచి ఏదైనా సపోర్ట్ రావడం కానీ లేదంటే తెలుగు బెంచ్ పెట్టే కానీ యూనివర్సిటీలో పెట్టడం వల్ల ఏంటి సార్ అన్నారు, యూనివర్సిటీలో ఇక్కడ ఎందుకు పెట్టారు లేదంటే పెడితే కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు పెట్టాలి అంటే నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్లో 1 year ఎంఏ చేశాను. ఆ తర్వాత పూణేకి రావడం వల్ల అది బ్రేక్ అయింది. అది వీలు కాలేదు నాకు మళ్ళీ హైదరాబాద్ ట్రావెల్ చేసి చేసుకోవడానికి. అలా వెతుక్కుంటుంటే కర్ణాటక యూనివర్సిటీ వాళ్ళంతకు వాళ్ళు నా ఫోన్ నెంబర్ సంపాదించి మీరు ఎవరైనా ఎంఏ కానీ బిఏ కానీ డిస్టెన్స్లో తెలుగు చేయాలనుకుంటే కర్ణాటక యూనివర్సిటీకి రండి వాళ్ళ నంబర్లు ఇచ్చారు. మనకు 3-4 యూనివర్సిటీలు ఉంది, మన వాళ్ళు ఎవరు చేయలేరు ఆ పనులు. మనకు యూనివర్సిటీలు ఉన్నాయి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కర్ణాటక యూనివర్సిటీ నుంచి మళ్ళీ ఫోన్ చేయడం కూడా తెలుగు వాళ్ళే. అదే ఇక్కడ ఉంటే మనకు పూణేలో కానీ లేదా బాంబేలో కానీ మాలాంటి వాళ్ళు ఎవరైతే తెలుగు ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళందరూ పోయి అక్కడ ఎంఏలో ఎంఫీలో పిహెచ్డీలో చేసుకొని కొంచెం క్వాలిఫికేషన్ అయినా పెట్టుకుంటాం. అఫ్కోర్స్ దానికి ఉద్యోగాలు వస్తాయి లేదా అన్ని తర్వాత సంగతి అనుకోండి. ఆ మెయిన్ దానికోసమైనా వీలైనంత వరకు ఆ లోకల్గా ఎక్కడైనా యూనివర్సిటీలో ఏదైనా లింక్ పెట్టినా కూడా
దానికి ఒకసారి నేనైతే హైదరాబాద్కి అదే పనికి వెళ్ళి ఫస్ట్ ఇయర్ రాశాను, కానీ సెకండ్ ఇయర్ నాకు కొంచెం కాలేదన్నమాట. వీళ్ళు నాకు కంపెనీలో ఉన్న ప్రెషర్ కావచ్చు, లేకపోతే మిగతా యాక్టివిటీస్ వల్ల. కొంతమంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చదువుకుంటారు, లేదంటే ఈ చిన్నపిల్లలు కూడా మేము తెలుగు చెప్పడానికి ప్రయత్నం చేసాం. పూణేలో కూడా డబ్బులు తీసుకోకుండానే చెప్పినాము. డబ్బులు తీసుకోకుండా చెప్తే ఎవరు రాలేదు. సరే డబ్బులు ఛార్జ్ చేసి తీసుకుందాము, నెలకు ఒక 1000 రూపాయలు అంటే అంతా కూడా మన వాళ్ళు ఆంధ్రులు ఆరంభ సూర్యులు అనే సామెత రిజైన్ చేశారు. 3 రోజులు వచ్చారు, మనం రాలేదు. అంటే అది వాళ్ళకు ఉపయోగపడలేదు, మనకు ఉపయోగపడలేదు. ఆ తర్వాత పెద్దవాళ్ళ శిక్షలు తెచ్చి పంచాము చాలా వరకు కూడా. తీసుకెళ్లారు, ఎంతవరకు ఉపయోగపడ్డాయో తెలియదు. కానీ తెలుగు భాష దినోత్సవం రోజు మాత్రం చిన్నపిల్లలు వీలైనంత వరకు ఎక్కువ తెలుగు పద్యాలు అయితే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు అందరూ చెప్పినట్లు ఇప్పుడు అమ్మ మొదటి బడి కాబట్టి ఆ కంఠస్థం చేసుకొని వచ్చిన పద్యాలు అయితే మనకు అప్పచెప్పడం జరుగుతుంది. అది కూడా ఒక విధంగా అభినందించదగ్గ విషయం. అదే విషయం. థ్యాంక్స్ థ్యాంక్ యూ. ఆంధ్ర సంఘం వాళ్ళు ఇందాక చెప్పారు, హరికథలు పెడితే 10 మంది కూడా రాడు, కానీ సినిమా యాక్టర్స్ వస్తే వస్తారు. అది ప్రతి చోట ఉంది. అది పూనాకే ప్రత్యేకం కాదు, ప్రతి చోట అదే పరిస్థితి ఉంది. అది తెలుగు వాళ్ళకే పరిమితం కూడా కాదు. ఎక్కడైనా సినిమా గ్లామర్ వేరు, తర్వాత సాహితీ గ్లామర్ వేరు. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పారు, ఒకప్పుడు ఖచ్చితంగా చెప్పాలంటే 56 తెలుగు స్కూల్స్ ఉండేవి ముంబైలో, ఓన్లీ గ్రేటర్ ముంబైలో. ఇప్పుడు ఆయన అన్నట్టు 10 లేవు. ఎందుకు లేవు అంటే స్టూడెంట్స్ లేరు. వాచ్మెన్ పిల్లలను కూడా కాన్వెంట్లోకి పంపిస్తున్నారు. మున్సిపల్ స్కూల్లో ఒక అపప్రద ఉంది, అక్కడ చదువు స్టాండర్డ్ అంత బాగుండదు అని. ఇది కేవలం తెలుగు స్కూల్స్ కాదు, మరాఠీ, గుజరాతీ, ఏ భాష అయినా తీసుకోండి. ముంబైలో ఇప్పుడు అన్ని సిబిఎస్ఈ స్కూల్స్ పరిమితం అయిపోయాయి. ఆ బిల్డింగ్స్ అన్నీ ముంబై పబ్లిక్ స్కూల్ అని సిబిఎస్ఈ సిలబస్తో వాళ్ళు చెప్తున్నారు, అక్కడికి పంపిస్తున్నారు. అవే బిల్డింగ్లు, కానీ ఆ సిలబస్ వేరు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్ కావాలి, స్టాండర్డ్ కావాలి, అందుకని అక్కడ పంపిస్తున్నాను అన్నమాట. సో ఇక తెలుగు విషయానికి వస్తే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే సమస్య ఉంది. మీరు వెస్ట్ కానీ, సౌత్ కానీ, ఈస్ట్ కానీ తీసుకోండి, ఏ స్టేట్ కూడా ఇంగ్లీష్ పాలన భాష లేదు. ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటికీ ఇంగ్లీష్ పాలన భాషగా ఉంది. ఎప్పుడైతే మనము మన మాతృభాషను పాలన భాష చేస్తామో అప్పుడు తప్పకుండా ఆదరణ కలుగుతుంది, తెలుగు నేర్చుకోవాలనే ఒక ఉద్దేశం కూడా కలుగుతుంది. ఇందాక చెప్పారు ఎంసెట్ ఇంగ్లీష్ మీడియం. మా ఊళ్ళో నిజామాబాద్ జిల్లాలో పల్లెటూరు 3000 పాపులేషన్ ఉంటుంది. అక్కడ స్కూల్లో అన్ని హెడ్ మాస్టర్ ఉన్నాడు, 11వ తరగతి 10వ తరగతి దాకా ఉంది స్కూలు. మొత్తం స్ట్రెంగ్త్ 58. కానీ పక్క ఊళ్ళల్లో కాన్వెంట్స్ ఉన్నాయి, వాళ్ళ బస్సులు వస్తాయి, వీళ్ళు పిల్లలను పంపిస్తారు. చిన్న పనులు చేసుకునేవాళ్ళు, బెస్తవాళ్ళు, వాళ్ళు ఎవరైనా కానీ కాన్వెంట్లో పంపిస్తారు. ఎందుకంటే అక్కడ పాలన భాష ఇంగ్లీషు, మన రాష్ట్ర ప్రభుత్వం పాలన భాష ఇంగ్లీషు. ఆ పాలన భాషను మీరు తెలుగు చేయండి. ఎందుకు తెలుగు నేర్చుకోరో నేను చెప్తాను. ఇక ఇంకో విషయానికి వస్తే, నేను పుట్టి పెరిగింది ముంబై. ఇప్పుడు 74 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. అయినా నేను తెలుగు మాట్లాడతాను, రాస్తాను. పుస్తకాల్లో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు నా కథలు పాఠాలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 10, 11, 12, 3 తరగతుల్లో నా కథలు పాఠాలుగా ఉన్నాయి. తర్వాత గత 22 ఏళ్ళ నుంచి నా కథలు మహారాష్ట్ర ప్రభుత్వం
పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి. ఒక కథ జాతీయ స్థాయిలో పోటీ 1555 కథల్లో 2వ ప్రైజ్ వచ్చింది. ఆ కథ 22 సంవత్సరాల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్యాంశంగా ఉంది. అదే కథను మరాఠీలోకి ట్రాన్స్లేట్ చేసి మరాఠీ పుస్తకంలో పాఠ్యాంశంగా ఉంది. అంటే ఇది నా గొప్పని చెప్పుకోవడం కాదు, దాంట్లో మహారాష్ట్రలో తెలుగు వారు ఏమీ తక్కువ వారు కాదు. చాలామంది సాహిత్యంలో కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, మంచి సాహిత్యం సృష్టిస్తున్నారు. వాళ్ళకి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న కవుల కంటే రచనల కంటే ఏమాత్రం తీసిపోరు, కానీ దానికి ఆదరణ లేదు. ఆ ఆదరణ కొరవడింది. తెలుగు రాష్ట్రాల్లో నేను 3 సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేశాను. ఒక మీటింగ్లో ఒక అతను కలిశాడు, ఎంఎస్సి, హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడు. నా పుస్తకం ఇచ్చాను దానికి, ఇది ఏంటి అన్నాడు ఆయన. తెలుగు పుస్తకం, ఎంఎస్సి బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్, తెలుగు అక్షరం ముక్కరా. అదేవిధంగా సాహితీ సమావేశాలకు వెళ్తుంటాను నేను. చాలా సాహిత్యం, త్యాగరాయ గాన సభలో కానీ రవీంద్ర భారతిలో కానీ, అక్కడ కూడా సాహిత్యానికి ఆదరణ లేదు. ఓ 20 మంది ఉంటారు, దాంట్లో ఆ సన్మానం తీసుకునే ఫ్యామిలీ మెంబర్సే 10 మంది ఉంటారు. అలాంటి పరిస్థితి. ఎందుకు ఆదరణ లేదు అంటే పాలన భాష తెలుగు లేదు, అది ముఖ్యం. ఇక మన విషయానికి వస్తే, రాష్ట్రేతర తెలుగు వాళ్ళ విషయానికి వస్తే, ఇంతకుముందు మునరత్నం నాయుడు గారితో కూడా మాట్లాడాను. ఇక్కడ తెలుగు నేర్చుకోవాలనే తపన ఉంది, రాయడం చదవడం నేర్చుకోవాలనే తపన ఉంది, కానీ సరైన వనరులు లేవు. ఇందాక మన పూనా నాయుడు గారు చెప్పారు, మేము క్లాసులు పెడితే ఆరంభ శూరులు తర్వాత రారు అని. కానీ కొంతమంది వేరు చోట్ల ఉంటారు కాబట్టి ఆన్లైన్ తెలుగు నేర్పే క్లాసెస్ కానీ పెడితే దానికి ఆదరణ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రాక్టికల్గా ఏమవుతుందంటే, ముంబైలో కూడా ముంబై ఇంత విశాలమైన నగరం, ప్రతి చోట మనకు తెలుగు వాళ్ళు కనిపిస్తారు, కానీ పెద్ద సంఖ్యలో ఉండరు. తర్వాత ఒక చోటికి రావాలి, ఇప్పుడు బోరివల్లో ఉన్న తను దాదరికి రావాలి అంటే నేను తెలుగు నేర్చుకోవడానికి ఆయన ఇష్టపడు. అదే మనం ఆన్లైన్లో కానీ క్యాప్సూల్, చిన్న క్యాప్సూల్స్ అన్నమాట, హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్, 20 మినిట్స్, ఇలా ఒక క్యాప్సూల్స్ లాగా మొదలుపెట్టి ఆన్లైన్లో చేస్తే, ఎందుకంటే ఈ కోవిడ్ పుణ్యాన మనకి ఆన్లైన్ చాలా అలవాటైంది. వెబినార్స్ అని ఆన్లైన్ చాలా అలవాటైంది. మన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వాళ్ళు కూడా కొన్ని 100ల ప్రోగ్రాములు చేశారు ఆన్లైన్లో. దానికి ఆదరణ కూడా చాలా బాగుంటుంది. సో అలా మనం తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు. అది ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ఇందాక అహ్మద్నగర్లో చెప్పారు, 2-3 లక్షల తెలుగు పాపులేషన్. వాళ్ళు తెలుగు మాట్లాడతారు కానీ చదవడం రాయడం రాదు. అదే సమస్య ప్రతి చోట ఉంది. ఇక్కడ మహారాష్ట్రలో ఉండే వాళ్ళకి మరాఠీ, ఇప్పుడు తెలుగు స్కూల్ లేదంటే ఇక్కడ వెళ్తాడు, మరాఠీ స్కూల్లోనో హిందీ స్కూల్కో వెళ్తాడు. సో కానీ పిల్లలకి, తల్లిదండ్రులకి తెలుగు, మా పిల్లలకి తెలుగు రావాలి, తెలుగు చదవడం రాయడం రావాలి అనే తపన ఉంటుంది. 1997లో ఆంధ్రజ్యోతిలో నా కథ వచ్చింది ఒకటి, శ్రీకారం అని. దాంట్లో కథ ఏంటంటే, బొంబాయి నుంచి హైదరాబాద్ వెళ్తాడు అబ్బాయి, బీకామ్ నేర్చుకుంటాడు, కానీ అక్కడ బస్సు బోర్డులన్నీ తెలుగులో ఉంటాయి. ఆ
అబ్బాయి ఏమో ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది, ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది అని అందరినీ అడుగుతూ ఉంటాడు. బీకామ్ నేర్చే అబ్బాయి. వాళ్ళేమో ఎగతాలు చేస్తారు, ఏంటి నువ్వు సూట్ బూట్ వేసుకున్నావు, గాగల్స్ అది పెట్టుకున్నావు, ఈ మాత్రం తెలీదా, ఆ బస్ ఇటుపోతుంది, ఈ బస్ ఇటుపోతుంది, మమ్మల్ని అడుగుతావు అంటే. అది ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంఏకి పాఠ్యాంశంగా ఉంది ఆ కథ. శ్రీకారం అని, అది మహారాష్ట్ర గవర్నమెంట్ పాఠ్యపుస్తకాల్లో కూడా ఉంది. తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఏ వాళ్ళకి డయాస్పోరా కథల విభాగంలో పాఠ్యాంశంగా ఉంది. అంటే చెప్పేది ఏంటంటే ఎగతాళి చేస్తాడు. ఎంత చదువుకున్నాడైనా వాడికి తన మాతృభాష రాకపోతే తను అంటాడు, విద్య లేనివాడు వింత పశువు అంటాడు. ఆ అబ్బాయి అంటాడు, నేను ఇంగ్లీష్లో ఇంత మాట్లాడతాను అది అంటాడు. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు కానీ నీ భాష రాదు, అందుకని నువ్వు వింత పశువు అంటాడు. అలా అన్నమాట. సో మన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆన్లైన్లో తెలుగు నేర్పే తరగతులు వారానికి ఒకసారో 2 సార్లు 3 సార్లు సాయంత్రం, ఎందుకంటే కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, ఆఫీస్ గోవర్స్ అయితే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి 8 నుంచి 9 గంటల వరకు అలా ఏమన్నా చేయగలిగితే ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. తెలుగు వాళ్ళు చాలామందికి తెలుగు నేర్చుకోవాలనే తపన ఉంది, కానీ సరి అయిన వనరులు లేక వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. ఇంతకుముందు మున్రత్నం నాయుడు గారు చెప్పారు, కొన్ని పాఠ్య పుస్తకాలు వాళ్ళు తయారు చేస్తున్నారు 1, 2వ తరగతికి. ఆ పాఠ్య పుస్తకాలు చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నాను. అవి అయిన తర్వాత అవి రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారు కొని కానీ సేకరించి కానీ అవి వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి తెలుగు క్లాసెస్ ఈవినింగ్ మన రాయగడ మహంత గారు ఉన్నారు, బాబురావు, ఆయన ఎడ్యుకేషన్ గురించి సెమినార్ ఉంది. అప్పుడు మీరు ఈ సలహాలు ఎదురుగారు. మహారాష్ట్రకి సంబంధించిన లిమిట్ చేద్దాం నెక్స్ట్. సో మహారాష్ట్రకు సంబంధించిన మట్టుకు తెలుగు స్కూల్స్ తగ్గిపోయాయి కూడా. తెలుగు పీఠం గురించి గత నెలలోనే మేము మహారాష్ట్ర గవర్నర్ గారిని కలిశాము. ఆయన నెక్స్ట్ ఇయర్ నుంచి తెలుగు పీఠం మొదలు పెడతామని హామీ ఇచ్చారు. మరి ఎంతవరకు నిలబెట్టుకుంటారో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు విద్యాసాగర్ గారు కూడా ఒక పబ్లిక్ మీటింగ్, కనీసం 10,000 మంది ఉన్న పబ్లిక్ మీటింగ్లో ముంబై విశ్వవిద్యాలయంలో తెలుగు మీడియం నిలబడుతున్నాము అని ఖచ్చితంగా చెప్పారు. కానీ ఆయన మాట నిలబెట్టుకోలేదు. మరి ఈ గవర్నర్ ఏం చేస్తారో తెలీదు. కానీ ఆయన మాట అయితే ఇచ్చారు. మరి చూద్దాం. సో మహారాష్ట్రలో తెలుగు బాగా ఉంది. ప్రతి వాళ్ళు అంటారు, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల కంటే ముంబైలోనే తెలుగు బాగా ఉంది, ప్రాచుర్యంలో ఉంది అని అంటారు. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాలి. ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ తెలుగు అకాడమీ అయిన తర్వాత దీని ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే ఈ మహారాష్ట్ర తెలుగు అకాడమీలో ఎన్నో పురస్కారాలు ఉన్నాయి. పుస్తక ప్రచురణలకు గ్రాంట్ ఉంది. మరి తెలుగు రాకపోతే తెలుగులో ఎవరు రాసేది ఎవరు? అందుకని తెలుగు సాహిత్యకారులను సృష్టించే ఆవశ్యకత చాలా ఉంది. మరి అది రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కూడా దానికి దోహదపడాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చూపిస్తూ సంఘం ప్రతి ఉగాదికి ఆమెని ఒక బుక్ రిలీజ్ చేస్తామండి. ఆర్టీఎస్ గ్రూప్లో 2 సార్లు రచనల కోసం పంపించమని రిక్వెస్ట్ చేసాం. అది ఒక బుక్స్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం, తీసుకోండి. మనం ఇంతవరకు మహారాష్ట్ర తెలుగు సంఘాలు
వాళ్ళ సాధక బాధకాలు ఏమిటి, ఏమేమి చేస్తున్నారు, వాళ్ళ అనే విషయాల మీద చర్చించడం జరిగింది. అందరూ కూడా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు, కానీ దాని సాల్వేషన్ ఎవరు చెప్పడం. దాని సాల్వేషన్ నాట్ ఓన్లీ మహారాష్ట్ర, ఏ రాష్ట్రానికి పోయినా ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం మనం అధిగమించడానికి రాత్రిసారి నుంచి మనం ఏం చేయాలని చెప్పి మనం ఒక రూపకల్పన చేసుకోవాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకోవడానికి మనం ఒక కార్యక్రమం రూపొందించుకుందాం. మన వాడు మండవరాజా గారు మాట్లాడుతూ ఎజెండాను అది ఒక దీన్ని రూపకల్పన చేసుకొని దాని గురించి మనం ప్రయత్నం చేద్దామని చేస్తూ ఈ మహారాష్ట్ర సంఘాన్ని, మహారాష్ట్ర తెలుగు సంఘాల డిస్కషన్ని ఇంతటితో ముగించి నెక్స్ట్ కార్యక్రమాన్ని మనం వెళ్దాం. కెమెరా ఇవాళ మార్నింగ్ అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయినటువంటి జనరల్ మీటింగ్లో అందరూ కూడా ముఖ్యమైన పాయింట్ చాలా వరకు మనకి డూప్లికేట్ అవుతుందండి. అయితే ఎజెండాలో ఐటమ్ కింద రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరినీ ఆఫీస్ పేరెంట్స్ని ఆహ్వానించాల్సిందిగా మన జాయింట్ సెక్రటరీ అయినటువంటి రాఘవరావు గారిని ఇన్వైట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. 9వ వార్షిక జాతీయ సదస్సు మరియు సర్వసభ సమావేశానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన రాష్ట్ర తెలుగు సమాఖ్య అధ్యక్షులు శ్రీ రాళ్లపల్లి సుందరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కె కోటేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కోటేశ్వరరావు రాష్ట్ర తెలుగు సమాఖ్య ముఖ్య కార్యదర్శి శ్రీ డివిపి సుబ్రహ్మణ్య గారిని కూడా వేదికపై రావాల్సింది. సంయుక్త కార్యదర్శి శ్రీ వై వెంకటనారాయణ గారు కూడా వేదికపై రావాల్సింది కోరుకుంటున్నారు. కోశాధికారి శ్రీ టివి ప్రసాదరావు గారిని వేదికపైకి రావాల్సింది కోరుకుంటున్నాను. ప్రసాదరావు గారు. మన జోనల్ అధ్యక్షులు శ్రీ పి సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సింది కోరుకుంటున్నాను. కేఆర్ఎస్ మెహర్ గారిని కూడా వేదిక మీద అవసరం కోరుకుంటున్నాను. సభని ప్రారంభించవలసిందిగా మన అధ్యక్షులు శ్రీ సుందరరావు గారిని కోరుకుంటున్నాను. ఈరోజు సర్వసభ్య సమావేశానికి మనం అనేక పెడతా అమరకూరం దురదృష్టంగా భావిస్తున్నాను నేను. అయితే వచ్చిన వాళ్ళతోనే సర్వసభ్య సమావేశం చేయాలి కాబట్టి మనం దీన్ని చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళలో చాలామంది
కళాకారులు. అయితే వాళ్ళ కళాప్రదర్శన అయిన తర్వాత ఈ సరస్వతి జన్మతో నాకేం పరిచయం వాళ్ళకి 10 నుంచి వాళ్ళు అనుకునేవాళ్ళు. లేదు నా వేదిక రచయిత ఉన్నాననుకోండి, నా వేదిక వచ్చినప్పుడు నేను వస్తాను అనుకునేవాళ్ళు, నా అవసరం వచ్చినప్పుడే నేను ఉంటాను అక్కడ అనుకునేవాళ్ళు. ఉంటే సరస్వతి సమావేశము కొంచెం కష్టతరం అవుతుంది. మనం అందరము సభ్యులమే. మనకు కావలసిన సాంస్కృతిక సాహిత్య అన్ని రకాల రంగాల్లోని ముందుకు పోవాలి అంటే మన సంస్థకి సరైనటువంటి సూచనలు సలహాలు కావాల్సి ఉంటాయి. దానికి అందరూ ఉండడం అవసరం. సరే, మరి ఉన్నదాంతో మనం చదువుకుందాం. ఈరోజు ఈ సరస్వతి సమావేశానికి వేదిక మీదకి వచ్చినటువంటి నా తోటి పదాధికారులందరికీ కూడా నమస్కరిస్తూ మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు మనం చర్చించవలసినటువంటి ఎజెండా గురించి చదువుతున్నాను చెప్తున్నాను. రీడ్ అండ్ కన్ఫర్మ్ ది మినిట్స్ ఆఫ్ ప్రీవియస్ మీటింగ్, ప్రీవియస్ ఏజిఎం కాబట్టి ఆ తర్వాత సెక్రటరీ రిపోర్ట్ ఈ 2023-24కి కార్యదర్శి నివేదిక, అలాగనే టు పాస్ ది యాన్యువల్ రిపోర్ట్. యాన్యువల్ రిపోర్ట్ అంటే మొత్తానికి సంవత్సరం మొత్తం మీద మనం చేసిన కార్యక్రమాల గురించి సెక్రటరీ గారు ఏదైతే మనం ముందు ఉంచుతారో కార్యదర్శి గారు దాన్ని మనం ఆమోదించడం. రెండవది డిస్కషన్ ఆన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిపోర్ట్. సంవత్సరం 23-24 సంవత్సరానికి గాను ఖర్చు వెచ్చాల నివేదిక మన ముందు మీ చేతుల్లో కూడా ముందు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ట్రెజరర్ గారు మన ముందు తర్వాత చదివి వినిపిస్తారు. దాని మీద కూడా మనం అందరం చర్చించి దాన్ని కూడా ఆమోదించవలసిన అవసరం ఉన్నది. అలాగనే మరీ సంవత్సరానికి ఆడిటర్ మనం నియుక్తి చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ జనరల్ బాడీ మీటింగ్లో మనం అది కూడా అనుకుంటాం. ఒకసారి డిస్కషన్ ఇందులో నూతన సభ్యత్వం కొరకు చర్చించటం, ఏ విధంగా సభ్యత్వాన్ని పెంచాలి, సభ్యుల సంఖ్యను ఏ విధంగా పెంచుకోవాలి, దాని గురించి కొన్ని చర్చలు. తర్వాత డిస్కషన్ ఆన్ స్ట్రాటజీస్ ఆఫ్ హోల్డింగ్ లిటరరీ మీట్స్. రాబోయే కాలంలో సాహిత్యపరమైనటువంటి సమావేశాలు నిర్వహించడానికి ఏ విధమైనటువంటి కృషి చేయాలి అన్నదాని మీద కూడా ఒక ఆలోచన. తర్వాత ఒక చర్చ తెలుగు నేర్పడానికి, తెలుగు బోధించడానికి మనం తీసుకున్నటువంటి ఏం చర్యలు తీసుకున్నాం, ఇంతవరకు ఏం తీసుకోబోతున్నాం, ఏం చెయ్యబోతున్నాం అన్నదాని మీద ఒక చర్చ. అలాగనే ఒక ఫైనాన్షియల్ కమిటీ మనకి ఫండ్స్ ఇంప్రూవ్ చేసేదానికి, మన దగ్గర నిధులు పెంచుకునేదానికి ఒక కమిటీని మనం ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక అంశం కూడా ఇందులో చర్చలో ఉన్నది. అలాగనే ఆన్లైన్ మన అంతర్జాలంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఇంకొంత మెరుగుపరిచే విధంగా మనం అంతర్జాలంలో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. నేను ఇందాక చెప్పాను, ఎవరి సమయం వస్తే నేను ఒక పద్యం చదవాలంటే నేను పద్యం చదివి సమయం ఎంత చెప్పండి, ఆ టైం వచ్చి నేను పద్యం చదివి చెడిపోతాను. ఇంకొకటి చదివితే నేను వినను, అవసరం లేదు నాకు. అలాగనే నేను ఇంకొకటి ఎవరైనా మాట్లాడుతుంటే ఒక రచయితను పిలిచాము, ఆ రచయిత మాట్లాడుతుంటే నాకు అవసరం లేదు, నా టైం ఎప్పుడు చెప్తే నేను వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాను. ఈ రకమైనటువంటి అంతర్జాల సమావేశాలు మనం జరుపుతున్నాము. పాటలు పాడినప్పుడు, సంగీతం చేసినప్పుడు కూడా ఎక్కువ 30 మంది ఏకకాలంలో ఉంటున్నారు అంతర్జాలంలో. కానీ పూర్తిగా వినాయి పరిస్థితి లేదు మనకి. దాన్ని మెరుగుపరిచే విధంగా ఏదైనా సూచనలు రాబట్టడానికి దాని మీద కూడా ఒక చర్చ మనం చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగనే లిటరరీ మీటింగ్ ఇలాగ అనుకున్నదే మళ్ళీ అది. తర్వాత 2021 సంవత్సరంలో రాష్ట్రీయ తెలుగు సమాఖ్య
కార్యక్రమాల గురించి కానీ సమావేశాలు కానీ ఎక్కడ చేయాలి ఏమిటి అన్న దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. దాని మీద కూడా మనం ఒక నివేదిక తయారు చేసుకోవాలి. తర్వాత ఎలక్షన్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ అన్నది ఇవాళ కాదు, కొంత అది రేపు అనుకుంటున్నాం. ఎలక్షన్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ కూడా మన ఎజెండాలో ఉన్నది. అది ఈ రోజు కాదు, రేపు అవుతుంది. అంచేత ఈ ఎజెండాతో మనం ముందుకెళ్తున్నాము. ఈ చర్చనీయాంశాల విషయంలో కొంచెం జాగ్రత్తగా అందరూ కూడా విని తగిన సూచనలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా, రాబోయే కమిటీకి కూడా కొన్ని సూచనలు ఇచ్చే విధంగా మీ సూచనలు ఉండాలని, రాష్ట్ర ఎన్నికల తెలుగు సమాఖ్య భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను. తర్వాత నేను కార్యదర్శి గారికి క్రితం సంవత్సరము మినిట్స్ ఏవైతే మనం అప్డేట్ చేస్తున్నామో వాటిని విద్యానారాయణ గారు మాకు చదివి వినిపిస్తారు. అలాగే దాని తర్వాత కార్యదర్శిని వేదిక ఉంటుంది. దయచేసి విద్యానారాయణ గారు రండి. మొట్టమొదటి కొన్ని విషయాలు ఆంగ్ల భాషలో ప్రస్తావించి తర్వాత తెలుగుకి వస్తాము. రాష్ట్రీయ తెలుగు సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్ Bangalore, December 24, 25, 2023, proceedings and minutes. Sri R. Sundar Rao presided over the annual general body meeting held in Bangalore on 23rd December 2023 at 9 a.m. Sri Radhakrishna Raju, Zonal Chairman of Karnataka, Sri M.S. Lakshmana Reddy, Zonal Chairman of Tamil Nadu State, Sri Ignarayana, Joint Secretary, and T.V. Prasad Rao, Fellow of RPS, were present on the dais. The President requested Secretary Sri T.V. Prasad to submit the annual report of activities and achievements. Sri Prasad read out the annual statement and the report was passed by the House unanimously. Then the Treasurer Sri T.V. Prasad Rao submitted the annual financial statement and balance sheet before the House, which was discussed by some of the members like Sri Vidyasagar, Sri M.R.D. Naidu, Sri Kotireddy, Sri Radhakrishna Raju and Sri Venkateswara Rao. Sri Vidyasagar suggested henceforth the previous balance sheet also to be made available with that of the year being presented so as to enable the members to compare and give suggestions. After thorough discussion, annual accounts for the year 2022-23 was passed unanimously. Later, some members asked to circulate the updated membership list of RPS, which was accepted by the committee. The minutes of the last AGM in Cuttack were ratified and confirmed by the House. The President expressed his pleasure and thanked all office bearers and members in conducting the AGM. With English, సంబంధించింది తెలుగు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య వార్షిక సర్వసభ సమావేశము బెంగళూరు 24/12/2023 నిర్ణయాలు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ద్వారా జరిగిన 2 రోజుల సమావేశం మరియు జాతీయ సమావేశంలో పాల్గొన్న ఈ క్రింది ముఖ్య అతిథులకు సర్వసభ సమావేశంలో ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా తీర్మానం చేయబడినది. వారు భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, ఉన్నత న్యాయస్థాన ముఖ్య న్యాయమూర్తి శ్రీమతి మంజులా చెల్లూరి గారు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు అప్పటి డాక్టర్ టి కిషోర్రావు గారు, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు డాక్టర్ జయరామరెడ్డి గారు, ఆతిథ్యం ఇచ్చిన తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు శ్రీ డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు. ఆ ధన్యవాద తీర్మానం తర్వాత ఈ క్రింది తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులందరూ చర్చించి అందరూ ఏకాగ్రీవంగా కరతాళ ధ్వనులతో ఆమోదించారు. మొదటిది, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ప్రాంతీయ అధ్యక్షుల ద్వారా స్థానిక సమస్యల గుర్తింపు పరిష్కరణకు కృషి చేయాలని తీర్మానించబడింది. 2, రాష్ట్ర ప్రతి సభ్యురాళ్ళు రాబోయే 24 సంవత్సరంలో 10 మంది ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు మాతృభాష అక్షర జ్ఞానం కలిగించే కృషి చేసి సంవత్సరం
సంవత్సరం చివరిలో పురోగతిపై చర్చించాలని తీర్మానించబడింది. 3. తెలుగు భాషా వికాస సమితుల కొరకు స్థానిక తెలుగు ప్రభుత్వాల నుండి సహాయం ఆర్థించేలా తీర్మానం చేయడం జరిగింది. 4. అంతర్జాలంలో తెలుగు బోధించే ప్రక్రియను రాతేశ పరిధిలో జాప్యం లేకుండా చేపట్టాలని, దాని కొరకు సభ్యులు వారి వారి ప్రాంతాల్లో చొరవ తీసుకునేలా చేయాలని తీర్మానించడం జరిగింది. 5. రాష్ట్రేతర తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేలా కృషి చేయాలని, దీనికి ప్రభుత్వాలకు విజ్ఞప్తి పంపించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ తీర్మానం కూడా ఆమోదించడం జరిగింది. 6. రాష్ట్రేతర ప్రాంతాల్లో జోనల్ అధ్యక్షులు వారి వారి పరిమితిలో భాషా అల్పసంఖ్యాకులకు ఒక కమిషన్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. 7. రాష్ట్రేతర ప్రాంతాల్లో తెలుగు విద్యార్థుల కొరకు ఉపకార వేతనం ప్రోత్సాహకాలు పెరిగేలా కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. 8. రాష్ట్రేతర తెలుగు సంస్థలు తెలుగు భాషా దినము, గిడుగు రామమూర్తి జయంతి, కాళోజీ జయంతులతో పాటు గురజాడ జయంతి వంటి కూడా రాచేత సౌజన్యమని పతాక శీర్షిక పెట్టి నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. ఆయా సంస్థలు విద్యార్థులకు వ్యాస రచనా పోటీలు, వక్తృత్వ పద్య రచనా పోటీలు ఆ భాషా దినోత్సవం నాడు నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. 9. రాష్ట్రేతర తెలుగు వారి సంఖ్యలో నిర్వహించే భాష, సంగీత, సాహిత్య కార్యక్రమ వివరాలు తెలుగు విశ్వవిద్యాలయం వారికి పంపి తెలుగు వారిలో అవి ప్రచురించే విధంగా ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. 10. వివిధ రాష్ట్రాల ప్రాంతాల విద్యా సంస్థల్లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆంధ్ర, తెలంగాణ మంత్రులు ఆయా రాష్ట్ర మంత్రులతో చర్చించి పరిష్కారాన్ని కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. 11. పశ్చిమ బెంగాల్లో తెలుగు భాషను అధికార భాషగా గుర్తించినట్లుగా ఇతర రాష్ట్రాలలో కూడా కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానాన్ని ఏకాగ్రీవంగా ఆమోదించినందుకు అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఈ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సర్వసమాజం ఆమోదించాలి. ధన్యవాదాలండి. అయితే ఇది ఒక విధాయకంగా జరుగుతున్నటువంటి మినిట్స్ రాసుకున్నాము, అది కరెక్టే. బెంగళూరులో మనం చేసిన కార్యక్రమాలు పూర్తిగా నివేదిక మాత్రం అందులో ఏమి ఇంటివరకు లేదు, ఒక అక్షరం పొరుగు లేదండి. అదేవిధంగా జరిగింది. కాకపోతే తీర్మానాల విషయంలోనే మనం ఎప్పటికప్పుడు తీర్మానాలు చేసుకుంటున్నాము, కానీ వాటి కార్యాచరణలో పెట్టలేకపోతున్నాం. అది మన దౌర్బల్యమో మన నీరసం పడిపోతున్నాము నాకు అర్థం కావడం లేదు. దాని గురించి ఏదో చెయ్యాలి, మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు కార్యదర్శి పివిసి ప్రసాద్ గారు ఆయన నివేదిక సమర్పించవలసిందిగా కోరుతున్నాను. అలాగే గౌరవనీయ సభ్యులందరూ కూడా నా వందనాలు. ఈ ఇందాక మనం చదివినటువంటి యాన్యువల్ రాష్ట్రీయ సమాఖ్య జెండర్ బాడీ మీటింగ్ 3 భాగాలుగా అవుతుందండి. ఒక భాగం లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అకౌంట్లు, స్ప్రెడ్లు, రిపోర్ట్లు అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం, దాన్ని ఆమోదించడం. రెండోది వచ్చే సంవత్సరానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ ఎలక్షన్. అది మన 3 రోజుల క్రితం వరకు మనం అందరినీ కూడా వారి ప్రపోజల్ ఇవ్వమని చెప్పి చెప్పాము. అవన్నీ సూచనలు అవన్నీ పరిమితులు దీంట్లో తీసుకుని రేపు ఉదయం ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుందండి. మూడోది ఆ కొత్త కమిటీ స్వీకరణ బాధ్యతలన్నీ తీసుకుని మొట్టమొదటిసారి మన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా జరుపుకోవడం అనేది 3వ భాగం కింద 3 భాగాలు మన ప్రెసిడెంట్ జరుపుతున్నాం. ఇది ఇప్పుడు మన 2వ భాగంలో ఉన్నాము, 1వ భాగంలో ఉన్నాము. రాష్ట్రీయ సంబంధించినటువంటి రిపోర్ట్ చదువుతున్నాం కాబట్టి రాష్ట్రీయ సెక్రటరీ రిపోర్ట్ చదువుతున్నాం. ఈ మనకి ఆడిట్ కోసం చెప్పేసి అందరికి సపరేట్ కోసం ఇంగ్లీష్లో విన్నప్పుడు కూడా నేను తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెబుతాను. 2000
23-24 సంవత్సరానికి సంబంధించినటువంటి యాన్యువల్ మీటింగ్ చేస్తున్నాను. లాస్ట్ జనరల్ బాడీ మీటింగు బెంగళూరులో ఈ తెలుగు విజ్ఞాన సమితి వాళ్ళు హోస్ట్ చేసినటువంటి ఫంక్షన్ అంటే ఆత్మీయ సారథ్యంతో అయినటువంటి ఫంక్షన్ జరిగింది. చాలామంది సెంట్రల్ టీమ్స్ మన కల్చరల్ టీమ్స్ అన్ని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అవి కల్చరల్ టీమ్స్ చాలా ఎక్కువైపోయినాయి, క్లాస్ వచ్చిందని చెప్పేసి ఒక ఎక్కువగా చేసాము. ఎవరిని కూడా మనం నిరుత్సాహపరచకుండా చేసాము. ఆ సభకి మాన్యులు శ్రీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారు, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ మహారాష్ట్ర హైకోర్టు శ్రీమతి మంజులా గారు, వైస్ ఛాన్సలర్ తెలుగు యూనివర్సిటీ టి కిషన్రావు గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఎస్వి యూనివర్సిటీ శ్రీ జయరామ్ రెడ్డి గారు, ఫౌండర్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ శ్రీ మండల ప్రసాద్ గారుతో పాటు అనేకులు హాజరయ్యారు. మినిట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీకు చెప్పారు, అది ఆల్రెడీ మీకు కన్ఫర్మ్ చేస్తుంది. ధన్యవాదాలు. ఈ సంవత్సరంలో ఇందాక చెప్పినట్టుగా మనం ఏంటంటే ఆన్లైన్ కార్యక్రమం చేస్తాము. మన ఎన్నో కార్యక్రమాలు మనకి కోవిడ్లో ఉన్నంత విస్తృతిగా మనం చేయటం కానివ్వండి, లేకపోతే దాని ప్రాబల్యం కానీ చాలా తక్కువగా ఉంది. ఒకప్పుడు మనం చిన్న కార్యక్రమాలు ఏదైనా చేసుకున్నట్టయితే కనుక ఒక చిన్న పల్లాకమిట్ లాంటి అసోసియేషన్లో వాళ్ళు పెట్టిన కల్చరల్ ప్రోగ్రామ్ చూసుకుంటే 10,000 మంది వీళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ రోజు 1,100 మంది వ్యూవర్స్ ఉన్నారు, 1,500 మంది వ్యూవర్స్ ఉన్నారు. అది ఈ రోజున మనకి 4-5 నుంచి దాటట్లేదు. అయినప్పటికీ కూడా మన కార్యక్రమాలు ఆన్లైన్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనం దేశంలో వివిధ ప్రదేశాల్లో ఉంటున్నాం కాబట్టి అందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవడానికి అవసరమైంది. మాట మాట్లాడితే మనం ప్రతిసారి కూడా రాలేము, ఏడాదికి ఒకసారి కలుసుకోగలుగుతాము. ఏదైనా వేరే వేరే సదస్సులు, సాహిత్య సదస్సులు, సంగీత సదస్సులు, ఏదో కారణంగా వేరే వేరే ఐటమ్ వైజ్ అందులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ చేత మనం కలపగలుగుతాం కానీ మాట్లాడితే కలుసుకోలేము. కాబట్టి మనం వీలైతే ఎక్కువ మంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తాము. ప్రపంచంలోనే మన తెలుగు భాషకు సంబంధించిన వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా చేసే సంస్థల్లో మనం కూడా ఒకళ్ళం. అది గత 3 ఏళ్ళుగా నిర్వహిస్తున్నాము, అదే కంటిన్యూ అవుతుంది. గత సంవత్సరంలో 11 ఆన్లైన్ కార్యక్రమాలు అనేవి. శ్రీరామ సంకీర్తనల ప్రోగ్రామ్ జనవరి 22 అయోధ్యలో శ్రీరామ జయంతి సందర్భంగా సంకీర్తన ప్రోగ్రాం అయింది. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయిన సందర్భంగా త్యాగరాజ సంకీర్తన ప్రోగ్రాం జనవరి 24 అయింది. ఆయన ఆరాధన సందర్భంగా మనం మామూలుగా ఏంటంటే తెలుగు వాళ్ళ జయంతులే చేస్తాము. అయితే ఏంటంటే మన జయంతుల కంటే అడాప్ట్ చేసుకోవడం కంటే ముందు నుంచి కూడా మన ఆరాధన అనేది ఎప్పటి నుంచో మనం నిర్వహిస్తున్నాం కనుక అదొకటి మాత్రం మన ఆరాధన కూడా నిర్వహిస్తూ ఉంటాము. రామదాస్ జయంతి ఫిబ్రవరిలో, తర్వాత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ మార్చి 10వ తారీఖున, శ్యామాశాస్త్రి జయంతి మే 2వ తారీఖున, త్యాగరాజ జయంతిది ఆరాధన గారు మే 13వ తారీఖున, సద్గురు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సంకీర్తనలు మే 19న, అన్నమాచార్య జయంతి మే 23న. మన రాష్ట్రీయ తెలుగు సమాఖ్య జన్మదినం మన అడాప్ట్ చేసిన జన్మదినం. ఎందుకంటే ఫస్ట్ మనకు అయినటువంటి కార్యక్రమం అయింది జూన్ 27వ తారీఖున అహ్మదాబాద్లో అయింది. అప్పటి నుంచి కూడా దాన్ని మనం స్థాపనా దివసం కింద మనం నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది కూడా ఎక్కడ వచ్చాడో కార్యక్రమం నడుస్తుంది. ఈ సంవత్సరం 10 చోట్ల జరిగింది కార్యక్రమం. అవన్నీ కూడా వాళ్ళు ఫిజికల్గా చేస్తుంటే అక్కడ ఉన్న సభ్యులంతా ఫిజికల్గా చేస్తుంటే దాన్ని ఆన్లైన్లో మనం కలపడం జరిగింది. తర్వాత శ్రీ నారాయణ తీర్థ జయంతి జూలై 17న. తెలుగు భాషా దినం 1 సెప్టెంబర్. మన ఆంధ్రాలో పాటించేటువంటి తెలుగు ఆంధ్ర భాషా దినోత్సవాన్ని
అలాగే తెలంగాణ తెలుగు భాష దినోత్సవాన్ని రెండే కలిపి మధ్యలో ఒకేసారి మనం 1 సెప్టెంబర్ మన కార్యక్రమం కంప్లీట్గా పెట్టడం జరిగిందండి. అలాగే ఈ స్వామిని మనం లాస్ట్ జనరల్ మీటింగ్లో ఒకటి రిలీజ్ చేయడం అయింది. దాన్ని ఇంప్రూవ్ చేసి రివైజల్ వర్షన్ కూడా మనం అంతా కూడా మనం తొందరపాటులో ఏదైతే వచ్చేసామో అంతా కూడా రివైజల్ వర్షన్ కూడా ఉంది. అవన్నీ కూడా రేపు కాపీలు ఎవరైతే తీసుకోలేదో కావాలంటే వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఇవ్వడం అవుతుంది. ఈ కార్యక్రమాలు ఎక్కువగా జరగడం మూలంగా ఇందులో మనకి సంగీత ప్రాధాన్య కార్యక్రమాలు ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే వారి జయంతులు ఉన్నాయి. ఎంతోమంది మనకు ఉన్నటువంటి సభ్యుల్లో 150 మంది సుమారు సంగీతకారులు ఉన్నారు, గాయకులు సంగీతకారులు ఉన్నారు. అందుమూలంగా ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయా జయంతుల రోజులు ఫిక్స్గా అవుతున్నాయి. అది కాకుండా మనం అప్పుడప్పుడు మనకి సెంచురీస్ కానీ ఏమైనా ఉన్నటువంటి కబుర్లు కానీ మిగతా ఇతర ప్రఖ్యాత వ్యక్తులు వారు కూడా చేసుకుంటాం మనం. దీని మూలంగా మెంబర్షిప్ కొద్ది గొప్ప పెరిగింది. మనకి ఇదివరకు ఉన్నటువంటి బలాల్లో అయినటువంటి సందర్భంలో 150 మంది అయ్యారు సంవత్సరంలో. అంత పెద్ద అయినప్పుడు కూడా ఈ సంవత్సర కార్యక్రమంలో 51 మంది లైఫ్ మెంబర్లు, 12 మంది అసోసియేట్ మెంబర్లు, మొత్తం 63 మంది లైఫ్ మెంబర్స్ ఈ సంవత్సరం జాయిన్ అయ్యారు. మనకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చినటువంటి హెవీ సైక్లోన్ టైంలో వచ్చినటువంటి సందర్భంగా మనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మనకి మన సేవ చేయడం కోసం చెప్పి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ చెరొకళ్ళకి కూడా 57,000 రూపాయల చెక్ మన మెంబర్లందరూ సభ్యులంతా కంట్రిబ్యూట్ చేసి వాళ్ళందరికీ తిరిగి పంపించడం జరిగింది. ఇందాక గురించి మనంతా కూడా మాట్లాడుతున్నట్టుగానే రాష్ట్రేతర ప్రాంతాల్లో తెలుగు పోషణ కోసం అని చెప్పేసి ఒక కంబైన్డ్గా ఒక స్కీమ్ ఉండాలి. అన్ని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుగు పోషించబడని కలుపుకొని ఒక సిస్టమైన తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో తెలుగు బోధన కోసం అని చెప్పేసి మనం ఒక కమిటీని ఫామ్ చేయడం అయింది. తెలుగు దేశం మొత్తం మీద అన్ని లాంగ్వేజ్ల్లో ఉన్నటువంటి కేరళ నుంచి లెక్కేసుకునే మనకి అన్ని భాషల్లోనే ముఖ్యంగా తెలుగు భాష ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో వాళ్ళందరినీ కలుపుకొని ఒక తెలుగు టీచర్లకు ఒక మీట్ పెట్టడం జరిగింది. దాని నుంచి డాక్టర్ ముందత్ నాయుడు గారి అధ్యక్షతన ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా మనం క్లాసులు తయారు చేయాలి, ఏ విధంగా దాన్ని సంశోధన చేయాలనే కోసం అని చెప్పేసి మనం ఒక తెలుగు కమిటీ ఒకటి ఫామ్ చేయడం అయింది. తెలుగు ఈ విధంగా దాన్ని ఏ విధంగా మనం దాని ముందు చదివి అది సాయంత్రం తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇన్ని కార్యక్రమాలు మనం ఆన్లైన్లో చేసినప్పుడు కూడా కార్యక్రమాలు ఎంత చేసినప్పుడు కూడా నెంబర్ కూడా మనకు ఉన్నటువంటి కొద్దిమంది మెంబర్లలో మనకి కనీసం మనకి 1/6 1/7 ఇన్వాల్వ్ అవుతున్నారు మన దాంట్లో. మీకు ఉన్నటువంటి ఏ సంస్థలో కూడా ఇంతమంది ఇన్వాల్వ్ కావట్లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళందరినీ కూడా వీళ్ళందరి సహకారంతోనే అయింది. I fully convey my sincere thanks to all executive members, zonal chairman, persons, advisors and members in various states, artists, teachers associations, experts in various regions, well-wishers for their great involvement in continuous meeting of the RTS future life. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి సాక్షి ఎక్కువగా కవర్ చేస్తుంది. అలాగే ఈనాడు ఆంధ్రజ్యోతి మనకి మిగిలిన రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ కామన్ నేషనల్ లెవెల్లో కానీ కండక్ట్ అయింది. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. Hence, it seems there is a lot of pre-event encouragement. RTS is thankful to all RTS award members. RTS awards అనేది ఫస్ట్ టైం మనం ఇన్స్టిట్యూట్ చేశాము. ఒక 4 లైఫ్ టైమ్ అవార్డ్స్ ఇవ్వడం డిఫరెంట్ ఏరియాస్లో రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మనం సెలెక్ట్ చేసి మనం అక్కడ బెంగళూరు సెమినార్లో మనందరూ కూడా మనకు సస్పెన్స్ అయింది. ఆ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఐఎమ్ షూర్ ది కమిటీ గివ్స్ ఎ గుడ్ యాక్షన్ ప్రియర్ టు ప్రిజర్వింగ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ కల్చర్. ఇదంతా కూడా మీ అందరికీ చర్చలో ఈ 2-3 రోజులు అయ్యేటువంటి చర్చలన్నింటిలో మూలంగా
చాలా చక్కగా ముందుకి మీ అందరి ఎంకరేజ్మెంట్తో ముందుకు సాగుతుందని చెప్పి కోరుతున్నాను. ఇది ఈ సెక్రటరీ రిపోర్టు యాక్టివిటీ రిపోర్ట్ని అందరూ కూడా ఆమోదించాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ట్రెజరీ రిపోర్ట్ ఆడిట్ రిపోర్ట్లో కన్నా కూడా మీ అందరికీ సపరేట్ చేయడం అయింది. మా పెద్దలు గారు పివి ప్రసాదరావు గారు అది చదువుతారు.